Hello everybody. Very warm welcome to today's session. Welcome to Telangana Achievers Telugu Physics Wala batch. Okay, this is Lakshmi here, your botany wali. Today I have come up with one more new session, that is photosynthesis in higher plants. Okay, so manamu photosynthesis in higher plants already start chesam kadandi. Last class lo మనం నేర్చుకున్నాం లైట్ రియాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు మనము లైట్ రియాక్షన్స్ లో ఏటీపీ ఫార్మేషన్, కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ గురించి మరియు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్లో మనకి స్ట్రోమాలో జరిగే C3 సైకిల్ గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. సో ఆల్రెడీ మీకు ఈ చాప్టర్ తాలూకా ఫ్లేవర్ కొంచెం ఎక్కుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను కదా, ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ అనేది టాపిక్లో మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చూస్తున్నాము, ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇంతవరకు మనకి 10th క్లాస్ ఆర్ 9th క్లాస్ వరకు ఇదే చదువుతూ వస్తున్నాం. కానీ యాక్చువల్గా లీఫ్ సెల్స్లో, మిసోఫిల్ సెల్లో, క్లోరోప్లాస్ట్లో ఎలా యాక్చువల్గా జరుగుతుంది అనే యాక్చువల్ డీటెయిల్స్ని మాత్రం మనము ఈ లెవెల్లోనే చదువుకుంటున్నాము, అవునా కదా. ఎవరైనా ICSE సిలబస్లో ముందు ఎప్పుడైనా చదువుకుంటుంటే వాళ్ళకి కొంతవరకు ఉంటుంది అవగాహన. కానీ ఈ C3 సైకిల్, అసలు పిగ్మెంట్ అనేది లైట్ని ఎలా ట్రాప్ చేస్తుంది, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఏ కెమికల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ATP అండ్ NADPH2ను ఉపయోగించుకొని మొక్క గ్లూకోజ్ని ఎలా చేసుకుంటుంది, ఇలాంటి అసలైన విషయాల్ని, యాక్చువల్ విషయాల్ని మనము ఈ లెసన్లో చదువుతున్నాం, అవునా కదా. సో దానివల్ల మీ అందరికీ ఈ లెసన్ తాలూకా ఫ్లేవర్ ఇప్పుడు తగులుతుందని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో మనం లాస్ట్ క్లాస్లో చూసింది ఏంటండి, లైట్ రియాక్షన్స్ గురించి చూసాము కదా. సో ఫోటోసింథసిస్లో మనకి ప్రధానంగా 2 ఫేజెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాము, లైట్ ఫేజ్, లైట్ ఇండిపెండెంట్ ఫేజ్, అవునా కదా. ఫోటోసింథసిస్ జరిగేది మనకి క్లోరోప్లాస్ట్లో రెండు ఫేజెస్ ఉంటాయి, మెంబ్రెయిన్ ఫేజ్ ఒకటి, లిక్విడ్ ఫేజ్ ఒకటి. ఈ లైట్ రియాక్షన్స్ అన్నీ కూడా మెంబ్రెయిన్ ఫేజ్ అయిన గ్రానాలో జరిగితే, ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అనేవి మనకి లిక్విడ్ ఫేజ్ అయిన స్ట్రోమాలో జరుగుతాయి, అవునా కదా. లాస్ట్ క్లాస్లో మనం లైట్ రియాక్షన్స్ గురించి ఏమేమి నేర్చుకున్నాము ఒకసారి గుర్తు చేయండి. లైట్ రియాక్షన్స్తో మనకి ఏమేమి జరుగుతాయి, మనకి ఫస్ట్ పిగ్మెంట్ మాలిక్యూల్స్, పిగ్మెంట్స్ లైట్ అనే దాన్ని అబ్జార్బ్ చేస్తాయి కదా, లైట్ని అబ్జార్బ్ చేస్తాయి. అబ్జార్బ్ చేసిన తర్వాత దే గెట్ ఎగ్జైటెడ్, పిగ్మెంట్ మాలిక్యూల్స్ అనేవి ఎగ్జైట్ అవుతాయి. ఎగ్జైట్ అయిన తర్వాత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి, అవునా కదా. ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసిన ఎనర్జీని అల్టిమేట్గా ఎవరు తీసుకుంటారు, రియాక్షన్ సెంటర్లో ఉన్న పిగ్మెంట్ మాలిక్యూల్. రియాక్షన్ సెంటర్లో ఉన్న పిగ్మెంట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అదేంటది, క్లోరోఫిల్ A, చీఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్. ఈ పిగ్మెంట్ ఏం చేస్తుంది, ఇదే లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఎగ్జైట్ అయ్యి ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది, రైట్. ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్స్ కదా. సో క్లోరోఫిల్ A, అప్పుడు క్లోరోఫిల్ A ఏం చేస్తుంది, క్లోరోఫిల్ A కూడా అన్ని పిగ్మెంట్స్ లాగే ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది. క్లోరోఫిల్ A మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది. ఇలా ఎజెక్ట్ చేసినప్పుడు ఇది న్యూక్లియస్ కన్నా ఫార్ ఆర్బిటాల్కి వెళ్ళిపోతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ తిరిగి న్యూక్లియస్లోకి రాలేకపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ మనకి ఒక ప్రైమరీ యాక్సెప్టర్ ఉంటుంది, ఫియోఫైటిన్ అని, అవునా. ఒక ప్రైమరీ యాక్సెప్టర్ ఉంది, ఫియోఫైటిన్. ఈ ప్రైమరీ యాక్సెప్టర్ ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ క్లోరోఫిల్ A ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇది క్యాచ్ పడుతుంది. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఎందుకంటున్నామో, ఎందుకంటే క్లోరోఫిల్ A నుంచి ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని ఇలా క్యాచ్ పడుతుంది కదా. సో ఇలా క్యాచ్ పట్టిన తర్వాత దీనివల్ల ఏం జరిగింది, ఈ ప్రాసెస్ అంతటి వల్ల మనకి ఏం జరుగుతుందండి, దీని అంతటి వల్ల మనకి చార్జ్ సెపరేషన్ అనేది జరిగింది. చార్జ్ సెపరేషన్ అనేది జరిగింది. ఏదైనా ఒక మాలిక్యూల్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కాకుండా ఒక ఎలక్ట్రాన్ ఇలా బయటకు పోతే అప్పుడు ఏమవుతుంది, దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది అక్వైర్ అవుతుంది. ఈ ఛార్జ్ సెపరేషన్ ఏదైతే ఉందో, ఈ ఛార్జ్ సెపరేషన్ ఏదైతే జరిగిందో, దిస్ విల్ ట్రిగ్గర్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. దీనివల్ల మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, అవునా కాదా, రైట్.
ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల మనకి నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది, ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అవుతుంది, ప్రోటాన్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఇక్కడ నుంచే మనకి ఒక రెడ్యూసింగ్ మాలిక్యూల్ ఫామ్ అయింది, రెడ్యూసింగ్ పవర్. ఎవరు అంటే NADPH2, అవునా. అది కాకుండా ఈ ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ATP అనేది ఫామ్ అవుతుంది, అవునా కాదా. చూసారా ఎన్ని సబ్స్టెప్స్ ఉన్నాయో, ఈ ఫ్లో ఉంది చూసారు. ఇది మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఓవరాల్ వ్యూ మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఉండాలి, ఎప్పుడు నోట్లో ఉండాలి అట్లా. దాని తర్వాత మనం ఈ రోజు చూసుకోబోయే టాపిక్స్ ఏంటో చూడండి. ఈ ATP NADPH2 ఎక్కడైతే జనరేట్ అయ్యాయో వాటి ఉపయోగం ఏంటి, వేర్ ఆర్ దే యూజ్డ్, దీని యూజ్ ఏంటి, కార్బన్ ఫిక్సేషన్లో ప్రైమరీ యాక్సెప్టర్ ఎవరు, కాల్విన్ సైకిల్ అంటే ఏంటి, దాని విషయాలు ఏంటి, ఇవన్నిటిని మనము ఈ రోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాము. ఓకే, లాస్ట్ వీక్లో చూసినవి సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, లాస్ట్ క్లాస్లో చూసినవి నాన్ సైక్లిక్ మరియు కెమియాస్మోసిస్ రీక్యాప్లో మనము కొడదాము. ఇవి రెండు మనం డీటెయిల్గా చదువుకున్నాము లాస్ట్ క్లాస్లో, ఇది ఓవరాల్గా చదివాము. ఈరోజు మనం ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేద్దాము, ఓకేనా. ఇది చూడండి, మీరు చూసినట్టయితే ఇక్కడ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కదా, ఈ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కదా. ఇందులో మనకి ఏ సిస్టమ్, ఫోటో సిస్టమ్ ఉంటుంది, PS1 మాత్రమే పనిచేస్తుంది, అవునా కదా. PS1 ఒక్కటే ఉంది. PS1కి ఏం జరిగింది, ఇక్కడ నుంచి లైట్ ఎనర్జీ వచ్చింది, అవునా. PS1కి లైట్ ఎనర్జీ ఇక్కడ నుంచి వచ్చింది, రైట్. సో ఈ లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని PS1 ఏమైంది, ఎగ్జైట్ అయ్యింది. ఎగ్జైట్ అయ్యి ఏం ఇచ్చింది, లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని PS1 అనేది ఎగ్జైట్ అయింది. ఎగ్జైట్ అవడం వల్ల అది ఎలక్ట్రాన్ని ఎగ్జైట్ అయింది, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ని ఇచ్చింది కదా. ఎలక్ట్రాన్ పంప్ చేస్తే మనకి ఇక్కడ FRS అనేది తీసుకుంది. FRS నుంచి అదే ఎలక్ట్రాన్ FDకి వచ్చింది. FD నుంచి ఎలక్ట్రాన్ PQకి వచ్చింది, ప్లాస్టోక్వినాన్కి వచ్చింది. ప్లాస్టోక్వినాన్ ఏం చేస్తుందండి, ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకుంటుందో ఇక్కడ ప్రోటాన్ని కూడా తీసుకుంటుంది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ పికింగ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద FD, ఇట్ ఈస్ ఆల్సో పికింగ్ ద హైడ్రోజన్ ఫ్రమ్ హియర్. సో ఒక హైడ్రోజన్ని ఎలక్ట్రాన్ని తీసుకోవడం వల్ల ఇది PQH2 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే 2 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది PQH2. వచ్చిన తర్వాత ఈ PQH2 ఏం చేసింది, సైటోక్రోమ్ B6Fకి మళ్ళీ ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది. సైటోక్రోమ్ B6F ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని మాత్రమే తీసుకుంటుంది, ప్రోటాన్ నాకు అవసరం లేదని చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఈ ప్రోటాన్ PQ ఏం చేస్తుంది, మళ్ళీ తీసుకెళ్లి వెనక్కి వదులుతుందా స్ట్రోమాలో. ఇది స్ట్రోమా కదా, ఇది కదా స్ట్రోమా. ఈ స్ట్రోమాలో మనకి ప్రోటాన్ తీసుకెళ్లి వదిలేస్తుందా, వదలదు. అది చక్కగా దగ్గరగా ఏమి స్పేస్ ఉందో చూసుకొని అక్కడ విడిచిపెడుతుంది. ఎక్కడ విడిచిపెడుతుంది, ల్యూమెన్లో వదిలేస్తుంది దీన్ని, అవునా. సో ఈ విధంగా ఏం చేస్తుంది, ప్లాస్టోక్వినాన్ ఏదైతే ఉందో ప్రతిసారి ఒక ఎలక్ట్రాన్ని పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిసారి అదొక ప్రోటాన్ని ల్యూమెన్లోకి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనకి ల్యూమెన్లో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడ స్ట్రోమాలో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ తరుగుతూ వస్తుంది. ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ తరుగుతూ వస్తుంది, అవునా కాదా. అయితే ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, సైటోక్రోమ్ B6F నుంచి మళ్ళీ ప్లాస్టోసైనిన్ ద్వారా PS1కి చేరిపోతుంది, అవునా. సో PS1 ఏ ఎలక్ట్రాన్ అయితే పుష్ చేసిందో మళ్ళీ అదే ఎలక్ట్రాన్ అన్ని క్యారియర్స్తోని తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది, అవునా, ఇక్కడికే వచ్చేస్తుంది. దానివల్ల PS1కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే దీని అవుట్కమ్ ఏంటి అంటే దీనివల్ల మనకి ఇక్కడ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రెండోది, ఇది మనకి వెన్ లైట్ ఇస్ బియాండ్ 680 నానోమీటర్స్, లైట్ అనేది బియాండ్ 680 నానోమీటర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సైక్లిక్ అనేది పనిచేస్తుంది, ఓకేనా. ఓన్లీ సైక్లిక్. ఇందులో మనకి ఆక్సిజన్ రిలీజ్ అయిందా, లేదు. NADPH2 ఫామ్ అయిందా, లేదు. లొకేషన్ ఎక్కడ చెప్పాలి, సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ లొకేషన్ ఎక్కడ. ఇవి థైలకాయిడ్స్ అయితే ఇది ఒక థైలకాయిడ్, ఇది ఒక థైలకాయిడ్, ఇది ఒక థైలకాయిడ్. ఇలా థైలకాయిడ్స్ ఉంటే ఇవి ల్యూమెన్ కదా, ఖాళీ ప్లేస్ కదా, ఇది ఎంటీ స్పేస్. థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఏవైతే స్ట్రోమాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉన్నాయో, నాన్ ఎప్రెస్డ్ రీజన్స్ అంటున్నాం, ఇవి ఈ భాగాలు ఉన్నాయో ఇక్కడ, మరియు స్ట్రోమా లామిల్లే ఇక్కడ ఈ 2 జాగాల్లోనే మనకి సైక్లిక్ అనేది
జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? మనకి లొకేషన్ గురించి అర్థమైంది. లొకేషన్ అయిపోయిన తర్వాత మనకి ప్రోడక్ట్స్, ఏమేం ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాయి? ఆక్సిజన్ ఫామ్ అయిందా? లేదు. NADPH2 ఫామ్ అయిందా? లేదు. మరి ఏంటి అవుట్కమ్ అంటే ప్రోటాన్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అయింది. ప్రోటాన్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అయింది. సో ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అయితే మనకి ఏంటి ఉపయోగము? ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అయితే మనకి ఏంటి ఉపయోగము? ఈ గ్రేడియంట్ క్రియేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ లెవెల్లో మనకి ఇక్కడ ATP అనేది సింథసైజ్ అవుతుంది. ఈ ప్రోటాన్ గ్రేడియంట్ వల్లే మనకి ATP ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? యా. ఇక్కడ PQ గురించి PC గురించి మర్చిపోకండి. మళ్ళీ PQ PC, PQ అనేది PC అనేది రెండు కూడా ఎలక్ట్రాన్ క్యారియర్సే, మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. ఇవి అంటే మెంబ్రెయిన్లో ఒక జాగా నుంచి ఇంకో జాగాకి మూవ్ అవ్వగలవు. ఇలా తీసుకొని వెళ్ళి ఇలా ఇవ్వగలవు, ఇటు నుంచి తీసుకొని వచ్చి ఇలా ఇవ్వగలవు. మిగతావన్నీ ఇమ్మొబైల్. ఓకేనా? సో రెండు మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్సే. అయితే అది కాకుండా PQకి ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ప్రోటాన్ పంప్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ప్రోటాన్స్ని స్ట్రోమాలోంచి థైలకాయిడ్ ల్యూమెన్లోకి రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము ప్రోటాన్ పంప్ అని అంటున్నాము. మీకు గుర్తు, ఈ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రాన్ తాలూకా ప్రయాణం ఏదైతే ఉందో అది సైక్లిక్గా ఉండదు. అంటే ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందో మళ్ళీ అక్కడికి రావడం లేదు. ఫస్ట్ PS2 దగ్గర మొదలవుతుంది స్టోరీ. అవునా? PS2 దగ్గర ఇక్కడ స్టోరీ మొదలైంది. PS2 లైట్ రావడం వల్ల, లైట్ పడడం వల్ల, అబ్జార్ప్షన్ వల్ల ఎగ్జైట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పాలి స్టెప్స్, ఇవన్నీ సీక్వెన్స్లో పెట్టమని మనకు క్వశ్చన్ అడుగుతాడు. PS2 లైట్ పడ్డం వల్ల ఎగ్జైట్ అయింది, ఫోటాన్స్ పడ్డం వల్ల ఎగ్జైట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని, ఇది ప్రైమరీ యాక్సెప్టర్ ఎవరండి? ఇక్కడ ఫియోఫైటిన్. ప్రైమరీ యాక్సెప్టర్ ఇస్ ఫియోఫైటిన్. ఫియోఫైటిన్కి ఇస్తుంది. ఫియోఫైటిన్ ఏం చేస్తుంది? అది ఉంచుకుంటుందా ఎలక్ట్రాన్ని? లేదు. ఇమీడియట్గా ప్లాస్టోక్వినాన్కి ఇచ్చేస్తుంది. ప్లాస్టోక్వినాన్ తీసుకుని ఏం చేస్తుంది? ప్లాస్టోక్వినాన్ ఎలక్ట్రాన్ తీసుకున్న ప్రతిసారి ప్రోటాన్ని కూడా తీసుకుంటుంది. దీని లక్షణమే అది. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సైటోక్రోమ్ B6Fకి ఫార్వర్డ్ చేస్తుంది. సైటోక్రోమ్ B6F ఏం చేస్తుందండి? సైటోక్రోమ్ B6F అది కూడా ఎలక్ట్రాన్ ఉంచుకోదు, అది కూడా ప్లాస్టోసైనిన్కి ఇచ్చేస్తుంది. ప్లాస్టోసైనిన్ ఇది ఒక చిన్న బుజ్జి మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్. ఇది కూడా ఎలక్ట్రాన్స్ ఉంచుకోకుండా PS1కి ఇచ్చేస్తుంది. ఓకే? సో ఇప్పుడు మీరు నాన్ సైక్లిక్ ని చూసినట్టయితే ఇక్కడ పిక్చర్లో రెండు ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. PS2, PS1 రెండు ఎండ్లోనే నించున్నాయి. రెండు అబ్జార్బ్ చేస్తున్నాయి, రెండు ఎగ్జైట్ అవుతున్నాయి. ఓకేనా? రెండు ఎగ్జైట్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్ని రెండు ఎజెక్ట్ చేస్తున్నాయి. 3 స్టెప్స్ కామన్. రెండు ఎండ్లో ఉన్నాయి, రెండిటికి అబ్జార్ప్షన్ ఉంది, ఎగ్జైటేషన్ ఉంది, ఎలక్ట్రాన్ ఎజెక్షన్ కూడా ఉంది. సో PS2కి PS1కి డిఫరెన్స్ ఎక్కడ అంటే PS2 ఏమో 680 నానోమీటర్స్ దగ్గర మంచిగా ఎగ్జైట్ అవుతుంది, PS1 ఏమో 700 నానోమీటర్స్ దగ్గర ఎగ్జైట్ అవుతుంది. అవునా? ఇది ఒక తేడా. అయితే ఇంకొక తేడా ఏంటంటే PS1 ఏ ఎలక్ట్రాన్స్ అయితే ఇచ్చేస్తుందో అవన్నీ చక్కగా మళ్ళీ దానికి PS2 ద్వారా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇది ఇచ్చేస్తుంది, దీనికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే PS2 నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్ని తీసుకుంటుంది. దిస్ ఇస్ హ్యాపీ కదా? అయితే PS1 నుంచి వస్తున్న PS2 నుంచి వచ్చినవన్నీ PS1కి చేరితే మరి PS1కి నుంచి బయటకు పోతున్న ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? PS1 నుంచి బయటకు పోతున్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా మళ్ళీ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ద్వారా పాస్ అయ్యి అల్టిమేట్గా NADP+ దగ్గరికి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయండి? NADP+ దగ్గరికి వెళ్తున్నాయి కదా? సో ఎప్పుడైతే NADP+ దగ్గరికి వెళ్ళాయో ఈ NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్ వల్ల NADPH2 అనేది ఫామ్ అవుతుంది కదా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఇందులో చాలా చాలా బిట్స్ వస్తాయి. ఓకేనా? సో మనకి ఇక్కడ NADPH2 ఫామ్ అయిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ జర్నీ PS2 దగ్గర మొదలయ్యి PS1కి వచ్చి, PS1 నుంచి NADP+ వచ్చి అల్టిమేట్గా NADPH2 ఫార్మేషన్కి దోహదం చేస్తుంది కదా? దిస్ ఇస్ క్లియర్, రైట్? అయితే ఈ PS2 ఏదైతే ఉందో నేను చెప్పాను, PS2 పేరెంట్ లాంటిది, PS1 మీరు అనమాట. PS1 దగ్గర డబ్బులు అయిపోతే PS2ని అడుగుతుంది, డబ్బులు అమ్మ, డబ్బులు నాన్న, అయిపోయింది. మరి పేరెంట్ దగ్గర డబ్బులు అయిపోతే ఎవడని ఇస్తాడండి? ఎవడు ఇవ్వడు కదా? అందుకే PS2 పరిస్థితి అర్థం చేసుకోవాలి మీరు, పేరెంట్ పరిస్థితి అర్థం చేసుకోవాలి డబ్బులు అడిగే ముందు. ఓకేనా? ఇక్కడ PS2 ఏం చేస్తుంది? నాకు ఎలక్ట్రాన్స్ లేవు కుయ్యో మర్రో అని ఉంటుంది.
అప్పుడు ఏం చేస్తుంది, దాని ఫ్రెండ్ ఉంది ఇక్కడ, ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ అని ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఎలక్ట్రాన్స్ అన్ని పోతున్నాయి, నా పరిస్థితి ఏం బాగాలేదు, ఏం చేయాలి అడిగితే అప్పుడు ఓఈసీ ఏమంటుంది, పోయి వాటర్ని అడుగుతారు. వాటర్ ఏంటండి, వాటర్ స్ప్లిట్ అవడానికి రెడీగా ఉంటుందా, అస్సలు, చాలా స్ట్రాంగ్ ఇది కదా అది. సో వాటర్ ఏం చేస్తుందంటే PS2 వెళ్ళి అడిగితే ఇండివిజువల్గా ఇవ్వదు, నేను ఇవ్వను పో అంటుంది. అందుకని PS2 ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ అని ఇంకొక దాంతో మాట్లాడుకొని మన ఇద్దరం కలిసి వెళ్ళి నెగోషియేట్ చేద్దాము, అప్పుడు వాటర్ స్ప్లిట్ అవుతుందని బలవంతంగా వాటర్ని స్ప్లిట్ చేపిస్తారనమాట. ఈ స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు మనకి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఇంకేం ఫామ్ అవుతున్నాయి, ఆక్సిజన్, అటామిక్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఒక వాటర్కి అయితే అటామిక్ ఆక్సిజన్, 2 వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయినప్పుడు మాత్రమే మనకి మాలిక్యులర్ ఆక్సిజన్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఈ వాటర్ స్ప్లిట్టింగ్ అనేది జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే PS2 ఈజ్ లూజింగ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్. ఈ ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ ఇది 2 కలిసి వచ్చి దీన్ని వాటర్ నుంచి బలవంతంగా లాక్కుంటున్నాయి ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో PS2లో ఉన్న హోల్ని, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేస్తున్నాయి. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది గ్యాస్ అవడం వల్ల ఇది చక్కగా బయటకు డిఫ్యూజ్ అయిపోతుంది. మరి ప్రోటాన్స్ ఏమవుతాయండి, ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండిపోతున్నాయి. మీరు ల్యూమెన్ పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా మనకి, థైలకాయిడ్లోనే ఎంటీ స్పేస్ ఉంది కదా లోపల, ఒక పక్క ప్లాస్టోక్వినోన్ ఏమో విపరీతంగా ప్రోటాన్స్ పంప్ చేసేస్తుంది ల్యూమెన్లోకి, ఇంకో పక్కని మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ వల్ల వచ్చిన ప్రోటాన్స్ కూడా ఇక్కడ అక్యూములేట్ అయిపోతున్నాయి, అన్ని చేరిపోతున్నాయి. ఇక్కడ అన్ని చేరిపోవడం వల్ల దీన్ని పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోయింది. స్ట్రోమాలో పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, ఇక్కడ స్ట్రోమాలో పరిస్థితి చూస్తే ఇక్కడ బాగాలేదు. ఎందుకు, ఇక్కడ ప్లాస్టోక్వినోన్ ఒక పక్క నుంచి లాగేస్తుంది ప్రోటాన్స్, ఇంకో పక్క నుంచి NADPH2 ఫార్మేషన్ కూడా స్ట్రోమాలో ఉన్న ప్రోటీన్స్ లాక్కుంటుంది. స్ట్రోమాలో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ తగ్గడానికి రీజన్స్ ఏంటి, 2 రీజన్స్. ఒకటి, ప్లాస్టోక్వినోన్ ఈస్ కంటిన్యూస్లీ పుల్లింగ్ ద ఎలక్ట్రాన్స్. రెండోది, NADPH2 ఫార్మేషన్లో కూడా మనకి ప్రోటాన్స్ అవసరం అవుతున్నాయి. ఈ 2 రీజన్స్ వల్ల మనకి స్ట్రోమాలో ఈ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, అలా డౌన్ అయిపోతుంది కదా. సో ఇక్కడైతే ఓవరాల్గా నెగటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడైతే ఓవరాల్గా పాజిటివ్ ఛార్జ్ బిల్డప్ అయిపోతుంది. ల్యూమెన్లో పాజిటివ్ ఛార్జ్ అనేది బిల్డప్ అయిపోతుంది, అవునా కాదా. ల్యూమెన్ అంటే మళ్ళీ మీరు వెతుక్కునేరు, ఇది ఒక థైలకాయిడ్, ఇందులో ఉంది కదా ఇది ఖాళీ ప్లేస్, దీన్నే మనము ల్యూమెన్ అంటున్నాము. ఓకేనా, యా. సో ఓవరాల్గా చూస్తే నాన్ సైక్లిక్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి PS2 నుంచి PS1కి, PS1 నుంచి NADPH2కి చేరుతున్నాయి. మొత్తం జర్నీని చూసుకుంటే వాటర్ నుంచి ఎలక్ట్రాన్స్ పుడుతున్నాయి, వాటర్ నుంచి ఎలక్ట్రాన్స్ పుడుతున్నాయి, అర్థమైందా. టోటల్ లైట్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి అని క్వశ్చన్ వస్తే వాటర్ అని వ్రాయాలి. అలా కాకుండా నాన్ సైక్లిక్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే PS2 అని రాయాల్సి ఉంటుంది. గాట్ ఇట్, ఇది ఒక పాయింట్. ఇంకొక బిట్ ఏమని అడుగుతాడంటే, ఈ ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, దీన్ని లొకేషన్ అడుగుతాడు. ఇది ఎక్కడుంది, మెంబ్రెయిన్ మీద ఉందా, మెంబ్రెయిన్ మీదే ఉంది. సరే, మెంబ్రెయిన్ మీద ఎటుపక్క ఉంది, స్ట్రోమా వైపు ఉందా, ల్యూమెన్ వైపు ఉందా, క్వశ్చన్ ఇది. ల్యూమెన్ వైపు ఉంది అని చెప్పాలి. ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతాడంటే, NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్ ఉంది కదా, ఈ ఎంజైమ్ లొకేషన్ ఏంటి అని అడుగుతాడు. ఇది మెంబ్రెయిన్ మీదే ఉంది కదా, మెంబ్రెయిన్ మీదే ఉంది, థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీదే ఉంది, కానీ ఎటుపక్క ఉంది, స్ట్రోమల్ సైడ్ ఉంది, ల్యూమినల్ సైడ్ కాదు, స్ట్రోమల్ సైడ్ ఉంది. చెప్తారు కదా, ఇవి క్వశ్చన్స్ అడుగుతారు, అవునా. PS1 at how many nanometers it gets excited, 700 nanometers. PS2 680 nanometers ఇక్కడ ఎగ్జైట్ అవుతుంది. ఓకే, ఇందులో ఉన్న మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఏంటి, మరొక క్వశ్చన్. ప్లాస్టోక్వినోన్ మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్, ప్లాస్టోసైనిన్ కూడా మొబైల్ ఎలక్ట్రాన్ క్యారియర్. మరొక క్వశ్చన్ ఏమడుగుతాడంటే, ఇందులో PS2కి PS1కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఎవరు అని అడుగుతాడు. కనెక్టింగ్ లింక్ ఎవరండి, సైటోక్రోమ్ B6F is the connecting link between PS2 and PS1. ఇంకొక క్వశ్చన్, ప్రైమరీ యాక్సెప్టర్ ఎవరు, ఫియోఫైటిన్. మీరు ఫియోఫైటిన్ అంటే ఎవరో తెలుసా మీకు, క్లోరోఫిల్ చెల్లండి. క్లోరోఫిల్ ఎలా ఉంటుంది, టెట్రాపైరాల్ రింగ్ కదా, 4 రింగ్స్ ఉండి మధ్యలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం రోల్ ఏంటి క్లోరోఫిల్లో, 4 రింగ్స్ని కలిపి పట్టుకోవడం, దానివల్ల సైకిల్ లాగా స్ట్రక్చర్ వస్తుంది. సైక్లిక్ స్ట్రక్చర్ ఎందుకు వస్తుంది, మెగ్నీషియం వల్ల వస్తుంది. ఈ ఫియోఫైటిన్ ఎవరంటే, క్లోరోఫిల్ నుంచి మనం మెగ్నీషియం తీసి పడేస్తే ఆ టెట్రాపైరాల్ రింగ్ 4 రింగ్స్ ఇలా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ చైన్ ఫార్మ్ ఆఫ్ క్లోరోఫిల్ వితౌట్ మెగ్నీషియం ఇస్ ఫియోఫైటిన్ అనమాట. దీనికి గ్రీన్ కలర్ ఉండదు, దీనికి గ్రీన్ కలర్ ఉండదు. ఓకేనా, చలో ఇంకేమున్నాయండి, ఇంకెలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. మరొకటి, ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్లో మనకు ఫంక్షనింగ్ కోసం అవసరమయ్యే ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతాడు. అవి మ్యాంగనీస్, క్లోరిన్, కాల్షియం, రైట్.
ఇదే పాయింట్ మళ్ళీ మనకి మినరల్ న్యూట్రిషన్లో కూడా వచ్చింది, మీకు గుర్తుందో లేదో. మనం మినరల్ న్యూట్రిషన్లో చదువుకున్నప్పుడు మ్యాంగనీస్ దగ్గర వస్తుంది, క్లోరిన్ దగ్గర వస్తుంది, కాల్షియం దగ్గర కూడా వస్తుంది, రైట్? యా, ఇప్పుడు ఇవి రెండు అయిపోయాయి. మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది జనరేట్ అయింది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ ఏం జరిగింది, సైక్లిక్కో నాన్ సైక్లిక్కో ఏ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినా మొత్తానికి ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అయింది. ఇట్ ఈస్ లీడింగ్ టు ద జనరేషన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్. ఓకే, నౌ వేర్ ఈస్ ద ఏటీపీ మా? ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంకొక ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ఉంది. ఈ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా బయటకు వస్తున్నాయో అక్కడ మనకి ఏటీపీ తయారైపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సో ల్యూమెన్లో మనకి ఇక్కడ ఉందండి ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ఛానల్. ఓకే, ఈ ఛానల్ ఏం చేస్తుందంటే మీరు చక్కగా దీని ద్వారా వెళ్ళిపోవచ్చు అని దీనికి చెప్తుంది అనమాట. ఇలా వెళ్ళిపోవచ్చు అంటే ఊరుకుంటాయి, ఇమీడియట్గా ట్రావెల్ స్టార్ట్ చేస్తాయి. దే విల్ స్టార్ట్ మూవింగ్ లైక్ దిస్. ఇక్కడ మూమెంట్ని మనం ఏమంటున్నాము, ట్రాన్స్లోకేషన్ అని అంటున్నాము. ఎందుకని అంటున్నాము, ఇక్కడ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, హై టు లో. ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫ్యూజనే, ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫ్యూజనే అవుతుంది. ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ఛానల్ అంటున్నాము. ఈ కాంపోనెంట్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటున్నాము, ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ ఛానల్ అంటున్నాము. CF0 అంటున్నాము. CF0 మనం స్టాక్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ నుంచి ఇలా మూవ్ అయినప్పుడు ఈ హెడ్ పార్టికల్ ఉంది కదండి, CF1 హెడ్ పార్టికల్. ఈ హెడ్ పార్టికల్ కి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది, దాన్ని మనం ఏటీపీ సింథేజ్ అంటున్నాం. ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ వల్ల ఒక ఫోర్స్ వస్తుంది. ఆ మూమెంట్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఇస్ కాల్డ్ as proton motive force. మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ కాల్డ్ as proton motive force. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ మూలంగా మనకి ఈ CF1 ఉంది కదా, ఈ హెడ్ పార్టికల్ ఉంది కదా, CF1 ఏదైతే ఉందో ఇందులో కన్ఫర్మేషన్ చేంజ్ జరుగుతుంది. కన్ఫర్మేషనల్ చేంజ్, ఇది ప్రోటీన్ కదండి. ఈ కన్ఫర్మేషనల్ చేంజ్ అంటే అర్థం ఏంటి, CF1 is otherwise called as ATP synthase. ATP synthase, right? సో కన్ఫర్మేషనల్ చేంజ్ ఆఫ్ అ ప్రోటీన్ అంటే అర్థం ఏంటి, మీరు బయోమాలిక్యూల్స్ లో ప్రోటీన్ 3D స్ట్రక్చర్ చూసారు, టెర్షరీ స్ట్రక్చర్. టెర్షరీ స్ట్రక్చర్ అంటే ప్రతి ప్రోటీన్ కి ఒక సిగ్నేచర్ ఫోల్డింగ్ ఉంటుంది. ప్రతి ప్రోటీన్ కి ఒక సిగ్నేచర్ ఫోల్డింగ్. సపోజ్ ఇది ప్రైమరీ స్ట్రక్చర్ అనుకోండి, ఒక పాలీపెప్టైడ్ చైన్ కదా ప్రోటీన్ అంటే. ఇది సెకండరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ లో మనకి హెలిసెస్, బీటా ప్లీటెడ్ షీట్స్, లూప్స్ ఇలా ఉంటాయి. ఇదేమో ప్రైమరీ స్ట్రక్చర్ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది. ఎప్పుడైతే బ్యాక్ బోన్ బెండ్ అయిందో, ప్రోటీన్ అమైనో యాసిడ్ చైన్ తాలూకా బ్యాక్ బోన్ బెండ్ అయిందో, ఆ బెండింగ్ ఎలా పెడితే అలా ఉండదండి. ప్రతి ప్రోటీన్ కి, ప్రతి అమైనో యాసిడ్ చైన్ కి దాని సిగ్నేచర్ ఫోల్డింగ్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ ఫోల్డింగ్ లోనే అది బయాలజికల్ యాక్టివిటీని చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ అంటే తెలుసు కదా, దానికి మాత్రమే సొంతమైన ఒక స్టైల్ అన్నమాట. సో ఇక్కడ ఇలా సపోజ్ ఇది సిగ్నేచర్ ఫోల్డ్ అనుకోండి, ఈ ఫోల్డ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఫంక్షనల్ గా ఉంటుంది. ఇదే ఫంక్షనల్, బయాలజికల్లీ ఫంక్షనల్ స్టేట్. ఓకే, అయితే కొన్ని రీజన్స్ వల్ల ఇది అప్పుడప్పుడు దాని సిగ్నేచర్ ఫోల్డ్ మారచ్చు. చేంజ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బెండింగ్ ఇస్ కాల్డ్ as కన్ఫర్మేషనల్ చేంజ్. ఇప్పుడు ఇదే మనకి ఇలా మారిందనుకోండి, ఇలా మారిందనుకోండి, దీన్నే కన్ఫర్మేషనల్ చేంజ్ అని అంటున్నాము. చేంజ్ ఇన్ ద ఫోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ అ టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ అ ప్రోటీన్. ఒక ప్రోటీన్ తాలూకా టెర్షరీ లెవెల్లో ఉన్న ఫోల్డింగ్ ప్యాటర్న్ కానీ మారితే దాన్ని కన్ఫర్మేషనల్ చేంజ్ అని అంటున్నాము. కొన్ని ప్రోటీన్స్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నవి యాక్టివ్ అవ్వడానికి కన్ఫర్మేషనల్ చేంజ్ జరుగుతుంది. కొన్ని ప్రోటీన్స్ యాక్టివ్ ఫామ్వి కన్ఫర్మేషనల్ చేంజ్ జరగడం వల్ల ఇన్యాక్టివ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి మొత్తానికి. సో మీకు ఈ కన్ఫర్మేషనల్ చేంజ్ అనేది అర్థమైంది కదండి. మీరు ఇప్పుడు ఊహించుకోండి, ఏమైంది ఇక్కడ, ప్రోటాన్స్ అనేవి ఫోర్స్గా ఇందులోంచి మూవ్ అవుతున్నాయి. CF0 అనే టన్నెల్ అనుకోండి, CF0ని ఇలా టన్నెల్ అనుకోండి, అందులో ఫోర్స్గా మూవ్ అవుతున్నాయి. ఈ ఫోర్స్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ CF0 అనేది ఉంది కదా, CF0కి ఏం జరిగింది, ఇట్ హ్యాస్ అండర్గోన్ కన్ఫర్మేషనల్ చేంజ్.
అండ్ దీనికి ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉంది. ఎంజైమాటిక్ యాక్టివిటీ ఉందంటే దీనికి యాక్టివ్ సైట్స్ ఉన్నాయి. దీనికి యాక్టివ్ సైట్స్ ఉన్నాయి. ఈ యాక్టివ్ సైట్స్ లో ఎవరు దాగోనున్నారు? ఈ యాక్టివ్ సైట్స్ లో మనకి ఏడిపి అండ్ పిఐ అలా వేలాడుతున్నాయండి. ఇక్కడ ఎవరైనా వచ్చి మన ఇద్దరిని ఇట్లాగా కండెన్స్ చేస్తే బాగున్ను ఏటీపీ ఫామ్ అయిపోదామని అలా వేలాడుతున్నాయి యాక్టివ్ సైట్ లో. ఓకే, ఇక్కడ ఒక యాక్టివ్ సైట్ ఉంది, ఇక్కడ ఇవి వేలాడుతున్నాయి అనుకుందాం. ఎప్పుడైతే ఈ ప్రోటాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయో ఇది యాక్షన్ ఓరియంటెడ్ సీక్వెన్స్. అర్థమైందా? సో నేను చెప్తుంటే మీరు ఊహించుకుంటేనే అది బాగుంటుంది మీకు. ఎప్పుడైతే ప్రోటాన్స్ ఇలా ఫోర్స్ గా మూవ్ అవుతున్నాయో ఈ CF1 అనేది కన్ఫర్మేషనల్ చేంజ్ అయింది, ఇలా తిరిగింది. అలా తిరిగినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, దీని నుంచి ఏటీపీ అనేది ఫామ్ అయింది. ఏటీపీ అనేది ఫామ్ అయింది అనమాట. దీన్ని మీరు ఎట్లా దేంతో పోల్చుకోవచ్చు అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేట్ అవుతుందో తెలుసు కదా. ద ఫోర్స్ ఆఫ్ మూవింగ్ వాటర్ వల్ల టర్బైన్ తిరుగుతుంది. టర్బైన్ ఏం చేస్తుంది, మూవింగ్ ఫోర్స్ లో ఉన్న వాటర్ తాలూకా మెకానికల్ ఫోర్స్ ని తీసుకొని దాన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అవునా కదా? ఇక్కడ కూడా అంతే, మూవింగ్ ప్రోటాన్ తాలూకా ఫోర్స్ ని తీసుకొని మనకి ఏటీపీ అనేది తయారైపోతుంది ఇక్కడ. అర్థమైందండి? సో ఇది మనకి జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని మనకి ఎవరు చెప్పారండి? ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్ అండి, నార్మల్ వర్క్ కాదు, ఇది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్. ఓకే, సో దీని గురించి మనం కొంచెం వివరాల్లోకి వెళ్ళిపోదాం. లుక్ ఎట్ దిస్. కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ అని ఒక పీటర్ మిచెల్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశాడు అనమాట. ఓకే, ఈ పీటర్ మిచెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, ఈ ఏటీపీ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్ మూవ్మెంట్ వల్ల ఏటీపీ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కనిపెట్టాడండి. కనిపెట్టిన తర్వాత దానికి ఒక హైపోథసిస్ పేరు పెట్టాడు. హైపోథసిస్ అని ఎప్పుడు అంటామంటే దానికి 100% ప్రూఫ్ లేదు, కానీ అది కరెక్ట్ అని తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని హైపోథసిస్ అంటాం, థియరీ అనం అనమాట. సో కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ అనే ఒక హైపోథసిస్ తయారు చేసి పీటర్ మిచెల్ అనే ఆయన ఫస్ట్ టైం మనకి ఈ ఏటీపీ తయారవుతుంది ఈ పద్ధతిలో అవుతుంది అనే విషయాన్ని చెప్పాడు. ఓకే, అండ్ దానికి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీకు ఆ విషయం తెలుసా? అంటే మనం నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్స్ గురించి మనం క్లాస్లో మాట్లాడుకోగలుగుతున్నాం అంటే చూడండి ఎంత గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఓకే, ఇతను హీ ప్రపోజ్ ద మెకానిజం ఆఫ్ ఏటీపీ సింథసిస్ ఇన్ బోత్ క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా. క్లోరోప్లాస్ట్లోని మైటోకాండ్రియాలోని అసలు ఏటీపీ అనేది ఎలా సింథసైజ్ అవుతుంది, ఆ మెకానిజం ఏంటి అనేది ఇతనే మనకి ఫస్ట్ చెప్పాడు. అకార్డింగ్ టు హిమ్, ఆయన ప్రకారం ఏటీపీ సింథసిస్ ఇస్ లింక్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్. అంటే ఇక్కడ మనకి ఏటీపీ జస్ట్ అలా డైరెక్ట్గా కాకుండా ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అయ్యి ప్రోటాన్ మూవ్మెంట్ వల్ల ఇండైరెక్ట్గా జరుగుతుంది అని చెప్పాడు. ఏటీపీ సింథసిస్కి ప్రోటాన్ గ్రేడియంట్ డెవలప్మెంట్కి లింక్ ఉంది అని చెప్పాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇది జరగాలి అంటే మనకి ఏంటేంటి రిక్వైర్మెంట్స్, ఇది చాలా సార్లు అడిగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడానికి మనం క్వశ్చన్స్ తయారు చేసుకుంటాము, ఆన్సర్ చేస్తాము. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్స్ మనకి నీట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అది పీవైక్యూ అని ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం మనం ఇక్కడ చదవడం లేదు, ఇది చదివిన తర్వాత మనకి ఇది ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ కెమీ ఆస్మోసిస్లో ఏటీపీ సింథసిస్ జరగాలి అంటే మనకి ఏమేమి మెటీరియల్స్ కావాలి? ఒకటి ఇంటాక్ట్ మెంబ్రెయిన్, అంటే డెడ్ మెంబ్రెయిన్ కాకుండా లైవ్లో ఉన్న మెంబ్రెయిన్ కావాలి. ప్రోటాన్ గ్రేడియంట్ కావాలి. ప్రోటాన్ పంప్ కావాలి. ప్రోటాన్ పంప్ అంటే ఎవరు? ఇక్కడ మనకి CF0, ప్రోటాన్స్ బయటికి గెంటుతుంది కదా, CF0. ఏటీపీ సింథేజ్ అనే ఎంజైమ్ కాంప్లెక్స్ కావాలి, దట్ ఈస్ F0 అండ్ F1. ఓకే, ఇక్కడ ప్రోటాన్ పంప్ అంటే మనం ఇక్కడ ప్లాస్టోక్వినాన్ PQ కావాలి. ఓకే, ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ చేసేది PQA కదండి. అది కాకుండా ఏటీపీ సింథేజ్ ఎంజైమ్ కాంప్లెక్స్ కావాలి. ఎంజైమ్ కాంప్లెక్స్ అని ఎందుకు అంటున్నాం దీన్ని? కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటి? ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని కాంప్లెక్స్ అంటాం, అవునా? సో ఈ 4 ఉంటేనే మనకి ఈ ఏటీపీ సింథసిస్ అనేది సాధ్యం అవుతుంది ఈ విధంగా అని చెప్పారు. నెక్స్ట్, ద స్టెప్ దట్ కాజెస్ ప్రోటాన్ గ్రేడియంట్ టు డెవలప్. సో మనకి ఇదంతా కూడా ఇండైరెక్ట్ అండి, డైరెక్ట్గా ఏది ఉండదు. మనకి లైట్ అబ్జార్ప్షన్ లీడ్స్ టు చార్జ్ సెపరేషన్, చార్జ్ సెపరేషన్ లీడ్స్ టు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లీడ్స్ టు ప్రోటాన్ గ్రేడియంట్. అవునా? అసలు ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అవడానికి రీజన్స్ ఏంటి? ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ప్రోటాన్ గ్రేడియంట్ దేని వల్ల వస్తుంది? ఒకటి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్,
బోల్డ్ అన్ని ప్రోటాన్స్ని ఇది రిలీజ్ చేస్తుంది ల్యూమెన్లోకి. రెండవ రీజన్ ఏంటండి, ప్రోటాన్ పంపింగ్ బై ప్లాస్టోక్వినాన్. ప్లాస్టోక్వినాన్ స్ట్రోమా నుంచి మనకి బోల్డ్ అన్ని ప్రోటాన్స్ని తీసుకొచ్చి ల్యూమెన్లోకి రిలీజ్ చేసేస్తుంది. ఇవి ల్యూమెన్లోకి వస్తున్నాయి, ఇది ల్యూమెన్లోకి వస్తుంది. రిడక్షన్ ఆఫ్ NADP+ టు NADPH2. NADP ఏదైతే ఉందో ఇది ఎక్కడుందండి, స్ట్రోమాలో ఉంది. ఇది ఎక్కడుంది, స్ట్రోమాలో ఉంది. స్ట్రోమాలో ఇది ఏం చేస్తుంది, ప్రోటాన్ని వాడుకుంటుంది. వాడుకోవడం వల్ల ప్రోటాన్లో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. స్ట్రోమాలో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతుంది, ఈజ్ గెటింగ్ డిక్రీజ్డ్. అర్థమైందా? మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ల్యూమెన్లో ఎక్కువ ప్రోటాన్స్, స్ట్రోమాలో తక్కువ ప్రోటాన్స్. ఇది స్ట్రోమా. స్ట్రోమాలో తక్కువ ప్రోటాన్స్ అవ్వడానికి, ల్యూమెన్లో ఎక్కువ ప్రోటాన్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకటి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, రెండోది ప్రోటాన్ పంపింగ్ బై ప్లాస్టోక్వినాన్స్, మూడోది రిడక్షన్ ఆఫ్ ద NADP+ టు NADP ఇన్ ద స్ట్రోమా. ఈ మూడు కారణాల వల్ల మనకి ప్రోటాన్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్. అంటే ఇది మెంబ్రెయిన్ అనుకోండి, ఇది మెంబ్రెయిన్ అయితే మెంబ్రెయిన్కి అవతల పక్క మనం కంపేర్ చేసినప్పుడు ఒకవైపు ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకోవైపు ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి. దాన్నే ప్రోటాన్ గ్రేడియంట్ అంటున్నాం, డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్స్. అది జరగడానికి ముఖ్య కారణాలు ఈ మూడు అని మనకి చెప్తున్నాడు. టెక్స్ట్ బుక్లో దీన్నే ఇంకా వివరంగా ఒకసారి మళ్ళీ వివరించాడు. మనం ఏం మాట్లాడుకున్నామో అదే విషయాన్ని. టెక్స్ట్ బుక్ స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్టేట్మెంట్ని మనం చదివిన ప్రతిసారి దానిలో మనకు కొత్త పాయింట్ తెలుస్తూ ఉంటుంది. అర్థమైందా? సరే, ఇదే మళ్ళీ వివరంగా ఇచ్చే చూడండి. సిన్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరుగుతుంది, ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్లో జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రోటాన్స్ అన్ని కూడా ల్యూమెన్లో అక్యుములేట్ అయిపోతున్నాయి. ప్రోటాన్స్ అన్ని ఎక్కడ అక్యుములేట్ అయిపోతున్నాయి, ల్యూమెన్లో ఉండిపోతున్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్, ప్రోటాన్ పంపింగ్ బై ప్లాస్టోక్వినాన్. ఫర్ ఎవ్రీ ఎలక్ట్రాన్ దట్ ఈస్ టేకెన్ బై ద ప్లాస్టోక్వినాన్, 1 proton is being pumped across the membrane. ప్లాస్టోక్వినాన్ చేసే పని మీకు ఆల్రెడీ తెలుసు. ఇటు నుంచి ఎలక్ట్రాన్ వస్తుంది అంటే ఇటు నుంచి పైనుంచి ప్రోటాన్ని లాగిస్తుంది. సో ప్రతిసారి ఎలక్ట్రాన్ని తీసుకెళ్ళినప్పుడు ప్రోటాన్ని తీసిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, primary acceptor of electron which is located towards the outer side of the membrane transfers its electron not to an electron carrier but a proton carrier. Proton pumping by plastic, hence the molecule removes a proton every time from stroma. Stroma lonchi proton ni teesestundi ani cheptunnadu annamata. Okay, next, reduction of NADP+. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనకి ఎక్కడైతే మెంబ్రెయిన్ ఉందో ఆ మెంబ్రెయిన్ పైన టువర్డ్స్ స్ట్రోమల్ సైడ్ ఎంజైమ్ ఉంది కాబట్టి ఈ ఎంజైమ్ ప్రతిసారి NADP+కి ఎలక్ట్రాన్ని చేరేసినప్పుడు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ చేరేసినప్పుడు ప్రతిసారి స్ట్రోమా నుంచి అది ప్రోటాన్ తీసుకోవడం కంపల్సరీ. స్ట్రోమా నుంచి అది ప్రోటాన్ తీసుకుంటేనే కానీ అది రెడ్యూస్డ్ ఫామ్లోకి రాదు. ఓకే, దానివల్ల ఇది ఈ 3 రీజన్స్ వల్ల మనకి ప్రోటాన్ గ్రేడియంట్ జనరేట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 రీజన్స్ వల్ల జరుగుతుంది. క్లియర్? చలో, అవుట్కమ్ ఏంటి? క్లోరోప్లాస్ట్లో ప్రోటాన్స్ ఇన్ ద స్ట్రోమా డిక్రీజెస్ ఇన్ నంబర్. ల్యూమెన్లో ప్రోటాన్స్ గెట్ అక్యుములేటెడ్, ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. దిస్ క్రియేట్స్ ఏ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద థైలాకాయిడ్ మెంబ్రెయిన్. ఓకే, మనం ఇటు వచ్చి చెప్పుకున్నా ఇదే ప్రోటాన్ గ్రేడియంట్ రావడానికి రీజన్స్ అన్ని మనం హైలైట్ చేసుకున్నాం కదా, ఇదే. సో వై ఈజ్ ద జనరేషన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్? ఈ గ్రేడియంట్ ఉండడం వల్లే మనకి ఈ గ్రేడియంట్ బ్రేక్ చేయడానికి, వెన్ ద ప్రోటాన్స్ ఆర్ క్రాసింగ్ ద మెంబ్రెయిన్, అప్పుడే మనకి ATP వస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ ATP సింథేజ్ అనే ఎంజైమ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఇది ఖచ్చితంగా 3 మార్కుల క్వశ్చన్. ఓకే, ఏంటి అవి అంటే CF0, CF1. CF1 ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద మెంబ్రెయిన్. మెంబ్రెయిన్ లోపలే ఉందండి, మెంబ్రెయిన్ క్రాస్ చేసి లేదు. CF1 మాత్రం ఒక బొడిపలాగా బయటకు వస్తుంది. మనం ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ CF0 ఎలా ఉంది? ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్ ఛానల్. ఇది మెంబ్రెయిన్ ఇటువైపు, యువతల వైపు నుంచి అవతల వైపు వరకు వస్తుంది.
CF0 మాత్రం కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఇట్లా బయటకు వస్తుంది, ఇట్లా బయటకు వస్తుంది ఇలా. అందుకే దీన్ని స్టాక్ అన్నారు, దీన్ని హెడ్ అన్నారు. స్టాక్ దీన్నేమో హెడ్ అంటున్నారు. దీన్నే CF0 అంటున్నాము, CF1 అని కూడా అంటున్నాము. రైట్? యా. This is embedded in the thylakoid membrane. It forms a transmembrane protein channel. CF0 అనేది transmembrane protein channel ఫార్మ్ చేస్తుంది ఒక వారధిలాగా. It carries out the facilitated diffusion. చాలా ఇంపార్టెంట్. Movement of proteins across the CF0 is otherwise called as facilitated diffusion. నేను diffusion అని అన్నాను, ప్రోటీన్ ని వాడుతుంది కాబట్టి ఇది facilitated diffusion అవుతుంది. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ వెళ్తున్నాయి. ప్రోటాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ కాబట్టి ఇది డిఫ్యూజనే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఒక ప్రోటీన్ సహాయంతో, క్యారియర్ ప్రోటీన్ సహాయంతో పోతుంది కాబట్టి ఇది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అవుతుంది. అవునా? ఓవర్. నెక్స్ట్ CF1 గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతిసారి ప్రోటాన్ మూమెంట్ వల్ల ఇక్కడ కన్ఫర్మేషనల్ చేంజ్ అనేది వస్తుంది. కన్ఫర్మేషనల్ చేంజ్ అంటే ఏంటో చెప్పాను. చేంజ్ ఇన్ ద సిగ్నేచర్ ఫోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద ప్రోటీన్, దాన్ని కన్ఫర్మేషనల్ చేంజ్ అని అంటున్నాము. ఎప్పుడైతే కన్ఫర్మేషనల్ చేంజ్ అయిందో దానిలో ఉన్న యాక్టివ్ సైట్స్లో మనకు దాగోనున్న ADP అండ్ PI ఇక్కడ ఉన్నాయండి. ADP అండ్ PI ఇట్లా దాగోను ఉన్నాయి, ఇట్లా వేలాడుతున్నాయి. ఎప్పుడైతే అది వచ్చిందో ఆ ఫోర్స్, దాన్ని ఉపయోగించుకొని మనకి ATP అనేది సింథసైజ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ CF1 ఏదైతే ఉందో, ద హెడ్ ఏదైతే ఉందో దీనికే catalytic యాక్టివిటీ ఉంటుంది. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద ATP సింథేజ్ కాంప్లెక్స్ విల్ హ్యావ్ catalytic యాక్టివిటీ? ఎంజైమాటిక్ యాక్టివిటీ దేనికి ఉంది అంటే ఈ కాంపోనెంట్ మాత్రమే ఉంది అని మనము చెప్పాల్సి ఉంటుంది. క్లియర్? ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, energy is used to pump the protons across the membrane to create a gradient. లైట్ ఎనర్జీలో వచ్చిన ఎలక్ట్రాన్ పవర్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనకి ఎనర్జీ యూజ్ చేసి ప్రోటాన్స్ని పంప్ చేస్తున్నాము. ATP synthase has a channel that allows the diffusion of protons back across the membrane. This releases enough energy to activate the ATP synthase. This catalyzes the formation of ATP. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లైన్స్, మనం మాట్లాడుకున్నవన్నీ మళ్ళీ లైన్స్ రూపంలో ఉన్నాయి. మీరు ఒకసారి మరొకసారి చదవండి. ఓకేనా? ప్రతి స్టేట్మెంట్ ఇంపార్టెంటే మనకి. ఇదే మొత్తానికి మళ్ళీ ఓవరాల్ డయాగ్రామ్. ఓకేనా? యా, సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ దేనికి పోతున్నాము? అమ్మయ్య, ఇప్పటికి మనకి మొత్తానికి ATP వచ్చేసింది, NADPH2 వచ్చేసింది. వాట్ నెక్స్ట్? లైట్ రియాక్షన్స్ అయిపోయి ఈ ఎనర్జీని ఉపయోగించి మనం కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న కార్బన్ని తీసుకొని మనం గ్లూకోజ్ తయారు చేసుకోవాలి, వంట వండుకోవాలి ఇప్పుడు అనమాట. రా మెటీరియల్ రెడీగా ఉంది, ఇప్పుడు వంట చేయాలి. లీఫ్ ఎలా చేస్తుంది? వేర్ ఆర్ దిస్ ATP అండ్ NADPH2 యూజ్డ్? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? చాలాసార్లు వంట చేయడం విసుగ్గా ఉన్నప్పుడు, వంట అనేది ఏంటంటే ఒక రొటీన్ కదా, రొటీను మొనాటనీ. అంటే రొటీన్గా మనం అదే చేస్తుంటే మనకి బోర్ కొడుతుంది, చేయాలని ఒక పుష్ రాదు. అవునా? ఎవరికైనా అంతే. నాట్ ఓన్లీ వంట, ఎనీ రొటీన్ యూ టేక్, మనకు ఆ పుష్ రాదు. అప్పుడు మనం దాని తాలూకా అవసరాన్ని, ఇంపార్టెన్స్ని మనం గుర్తించాలి. నేనైతే ఏం చేస్తానంటే, నాకు వంట చాలా బోర్ కొడుతుందండి, నిజంగానే చెప్తున్నాను. నాకు ఫుడ్ ఇష్టం, టైంగా ఆకలేస్తుంది, సిగ్గు లేకుండా శుభ్రంగా ఆకలేస్తుంది, కానీ వంట చేయాలా అనిపిస్తుంది. అప్పుడు ఏం గుర్తు చేసుకుంటాను? ఒకటి స్టిమ్యులేట్ చేసుకుంటాను. ఎలాగో తెలుసా? నా స్టిమ్యులస్ ఏంటంటే యూట్యూబ్లో ఒక చిన్న మంచి వంటకం ఏదో చిన్న వీడియో చూస్తా, ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ టు స్టిమ్యులస్ వస్తుంది కదా, అబ్బాయి తినాలని అట్లా అనిపిస్తుంది. రెండోది, నేను వంట బాగా చేసుకుంటే నా ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ హెల్తీగా ఉంటారు, ఇది నా రెస్పాన్సిబిలిటీ కదా. సో ఈ రెండు విషయాల మీద కాంప్రమైజ్ అవ్వం కాబట్టి మర్యాదగా వెళ్ళి వంట చేసుకుంటాను అనమాట. బోర్ కొడుతుంది అయినా చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ వంట గురించి, అలా వంటగా నాకు బాగా బోర్ కొట్టింది, లేదా అంటే నాకు రోజు ఓపిక లేదు, అలాంటప్పుడు క్లోరోఫిల్ ఉంటే బాగుంది దేవుడా, నేను వెళ్ళి కొంచెంసేపు ఎండలో నించుంటే హాయిగా నాకు గ్లూకోజ్ వస్తుంది అని అనుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు కాదండి, అట్లా అనిపించేది. ఇక్కడ చూద్దాం మనము ఈ ప్రాసెస్కి వచ్చేసరికి. ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద లైట్ రియాక్షన్ ఆర్ ATP అండ్ NADPH2 అండ్ వాటర్. లైట్ రియాక్షన్లో మనకి ముఖ్యంగా ATP NADPH2 వచ్చాయి, దాంతోపాటు వాటర్ కూడా బై ప్రోడక్ట్గా వచ్చింది. ఈ వాటర్ మనకి
లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్కి అవసరమా? అవసరం లేదు. ఆక్సిజన్ బయటికి పోతుంది. ఓకేనా? దానివల్లే మనం బతుకున్నాము. అయితే ఆఫ్ దీస్ O2 డిఫ్యూజెస్ అవుట్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. ఆక్సిజన్ ఎప్పుడు బయటకు పోతుంది. కానీ ATP NADPH2 దే ఆర్ యూజ్డ్ టు డ్రైవ్ ద ప్రాసెస్ లీడింగ్ టు సింథసిస్ ఆఫ్ ఫుడ్, దట్ ఈస్ షుగర్స్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లైట్ రియాక్షన్స్లో 3 ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆక్సిజన్ డిఫ్యూజ్ అయిపోతుంది. ATP NADPH2 యూజ్ చేసి మాత్రం మనము షుగర్ సింథసిస్కి, గ్లూకోజ్ తయారీకి వాడుకుంటున్నాము అని చెప్తున్నారు. ఓకే, ఈ సైకిల్నే బయోసింథటిక్ పాత్వే అని అంటున్నాము. బయోసింథటిక్ పాత్వే అని అంటున్నాము. ఇది అనబాలిక్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ డస్ నాట్ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఈ గ్లూకోజ్ సింథసిస్ ఏదైతే ఉందో ఇట్ రిక్వైర్స్ ATP NADPH2 అలాంగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. దీనికి లైట్ డైరెక్ట్గా అవసరం ఉందా? లైట్ డైరెక్ట్గా అవసరం లేదు. కానీ లైట్ వల్ల ఏర్పడిన ప్రొడక్ట్స్ అయితే అవసరం అవుతున్నాయి. అందుకే వీటిని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అని మనం అంటాము. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అని మనము అంటాము. ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే మనకి ఏమేమి ఉన్నాయండి? ATP NADPH2, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కూడా కావాలి, అలాంగ్ విత్ ద ఎంజైమ్స్ ఆఫ్ కోర్స్. ఇవన్నీ కలిపితే మనకి చక్కగా గ్లూకోజ్ వస్తుంది. రైట్? ఎస్. నెక్స్ట్ ఏంటి చూద్దామా? ఈ బయోసింథటిక్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తారు చూడండి. ఈ బయోసింథటిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో గ్లూకోజ్ మేకింగ్ అనేది లైట్ మీద ఆధారితమా అంటే కాదు. కానీ లైట్ నుంచి ఏర్పడిన ప్రొడక్ట్స్ వల్ల అయితే ఇది డిపెండెంట్ అని చెప్తున్నాం. ఇలా చెప్పడానికి మనకి ఏదైనా రీజన్ ఉందా అంటే చాలా ఇంపార్టెంట్ రీజన్. అదేంటి అంటే మనం మొక్కకి ఒక 10 నిమిషాలు లైట్ ఇవ్వడం ఆపిస్తే ఆ తర్వాత 10 నిమిషాల్లో గ్లూకోజ్ సింథసిస్ కూడా ఆగిపోతుంది. మొక్కని మనం 10 నిమిషాలు లైట్ ఇవ్వడం ఆపిస్తే దానిలోని ATP అంతా నెక్స్ట్ 10 నిమిషాల్లో వాడేసుకొని గ్లూకోజ్ సింథసిస్ కూడా ఆగిపోతుంది అనమాట. అది డైరెక్ట్గా ప్రూఫ్ మనకి. ఓకే, సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద లైట్ బికమ్స్ అన్అవైలబుల్, లైట్ లేదు మొక్కకి ఒక 10 నిమిషాలు అంటే ఆ తర్వాత 10 నిమిషాల్లో మనకి గ్లూకోజ్ మేకింగ్ కూడా ఆగిపోతుంది. అంటే అర్థం ఏంటి? గ్లూకోజ్ మేకింగ్కి లైట్ తాలూకా ప్రొడక్ట్స్, లైట్ రియాక్షన్ తాలూకా ప్రొడక్ట్స్ అనేవి అవసరము అని చెప్తున్నాము. ఓకేనా? సో అది ఒకటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. రెండోది, మళ్ళీ ఎప్పుడైతే లైట్ సప్లై చేసామో మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మనము లైట్ సప్లై చేసామో మళ్ళీ సింథసిస్ ఊపందుకుంటుంది. యూ స్టాప్ ద లైట్, సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ విల్ స్టాప్. అగైన్ యూ సప్లై లైట్, అగైన్ మళ్ళీ గ్లూకోజ్ మేకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, హెన్స్ we can say that the biosynthetic pathway is not a dark reaction. దీన్ని డార్క్ రియాక్షన్ అంటే ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి అని మనకి చెప్పేసి వదిలేశాడు టెక్స్ట్ బుక్లోని. ఓకే, చలో మనం ఇప్పుడు ఆ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఏంటో చూసేద్దాము. ఓకేనా? సో సైంటిస్ట్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందండి. అసలు ఏంటి లైట్ రియాక్షన్స్ వచ్చేసాయి, ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని గ్లూకోజ్ ఎలా తయారవుతుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా రీసెర్చ్ చేశారు. అట్లా రీసెర్చ్ చేసేటప్పుడు మనకి ఏం తెలిసింది అంటే మనకి మెల్విన్ కాల్విన్ అనేవాళ్ళు ఓకే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి గ్లూకోజ్ ఎలా వస్తుంది అనే విషయాన్ని చెప్పారు. వాళ్ళు చెప్పిన సైకిల్ని C3 సైకిల్ అని అంటున్నాము. మెల్విన్ కాల్విన్ అనేవాళ్ళు మనకి ఫస్ట్ టైము ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం, ఇది కూడా నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్కే. ఇది కూడా నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్. ఓకే, సో వీ షుడ్ బి ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం క్లాస్లో నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్స్ గురించి వింటున్నాము, తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము అని. అవునా కాదా? సో ఇది ఎలా చేశారు అంటే వీళ్ళు రేడియో ఐసోటోప్ కార్బన్ వాడారండి. ఆఫ్ కార్బన్ వాడారు. ఓకే, అది కాకుండా వీళ్ళు వాడిన ఎక్స్పెరిమెంటల్ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే క్లోరెల్లా అనే ఒక గ్రీన్ ఆల్గే,
మరియు స్కెండెస్మస్ అనే ఆల్గేని వీళ్ళు వాడారు. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ ఆర్గానిజం ఏంటి అంటే క్లోరెల్లా అండ్ స్కెండెస్మస్. ఒకటి రేడియో ఐసోటోపిక్ కార్బన్ వాడారు, రెండోది ఎక్స్పెరిమెంటల్ ఆర్గానిజం కింద గ్రీన్ ఆల్గే క్లోరెల్లాని స్కెండెస్మస్ని వాడారు. ఓకేనా, సో ఇవి రెండు వాడి వాళ్ళు ఏం తెలుసుకున్నారు, ఏటీపీ NADPH2 దీన్ని టుగెదర్ అసిమిలేటరీ పవర్ అంటున్నాం కదా, అసిమిలేటరీ పవర్. ఈ అసిమిలేటరీ పవర్ని వాడుతూ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ గ్లూకోజ్ ఎలా సింథసైజ్ అవుతుంది అనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టారు. ఓకే, క్లియర్? Melvin Calvin gave the C3 cycle using radioisotopic carbon and the experimental organism is chlorella and scendesmus, and they gave the cyclic process. ఇది ఒక cyclic process అండి, ఇది ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఓకే, యా, ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు. World War II మనకి హిరోషిమా నాగసాకి మీద బాంబ్స్ వాడారు కదా. సో ఆఫ్టర్ ద World War II, among the several efforts put రేడియో ఐసోటోప్స్ టు బెనిఫిషియల్ యూజ్. రేడియో ఐసోటోప్స్ వల్ల మనకి ప్రమాదమే కాకుండా బెనిఫిషియల్ పర్పస్ అంటే ఉపయోగకరమైన పనులు కూడా చేయొచ్చు అని చెప్పిన వాళ్ళలో మెల్విన్ కాల్విన్ అనేవాళ్ళు ఎగ్జాంపుల్గా చూపించారు. అంటే మనిషికి సైన్స్ అనేది ఒక వెపన్ లాంటిది. ఆ వెపన్ని మనం మంచికి వాడుతున్నామో చెడుకు వాడు. సైన్స్ని మనం ఏమంటాము, రెండు వైపులా పదునున్న కత్తి అంటాము. దాన్ని మనం ఎలా వాడితే అది మనకు అలా ఉపయోగపడుతుంది. మనం న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయొచ్చు, అలానే మనం ఇలాంటి బెనిఫిషియల్ సైంటిఫిక్ వర్క్ ఉపయోగించి మనం మంచి మంచి విషయాలను కూడా కనిపెట్టొచ్చు. దాన్నే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఓకే, యా, ఇప్పుడు చూడండి. ద యూజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ C14 ఇది అడుగుతాడు. కాల్విన్ సైకిల్లో వాడిన ఏంటిది ఐసోటోప్ ఏంటి, C14 వాడారు. ఓకే, ఆల్గల్ ఫోటోసింథసిస్, ఆల్గేలో ఫోటోసింథసిస్ స్టడీ చేశాడు. This led to the discovery of the first carbon fixation product as a 3-carbon organic acid. So, carbon isotope C14 వాడుతూ ఆల్గేలో ఫోటోసింథసిస్ని స్టడీ చేస్తూ మెల్విన్ కాల్విన్ ఏం తెలుసుకున్నారు, ఫోటోసింథసిస్లో ఫస్ట్ ఫామ్ అయిన ప్రోడక్ట్ 3-carbon కాంపౌండ్ అని వాళ్ళు తెలుసుకున్నారు. ఓకేనా, సో హిస్ కాంట్రిబ్యూషన్ వర్క్ ఫర్ బయోసింథసిస్ ఇస్ కాల్డ్ ఎస్ కాల్విన్ సైకిల్. అతని పేరు మీద కాల్విన్ సైకిల్ అని పేరు పెట్టుకున్నాము. ఓకే, దీని తర్వాత ఇంకేంటి అంటే ద ఫస్ట్ ప్రోడక్ట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఎస్ అ 3-carbon కాంపౌండ్ 3-phosphoglyceric acid. 3-phosphoglyceric acid దీన్నే ముద్దుగా 3PGA అని కూడా మనం అనుకోవచ్చు. 3PGA. ఓకే, PGA is a 3-carbon compound. Scientists also try to know whether all plants will have this PGA as the first product or not. Okay, CO2 గ్లూకోజ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో ప్రతి ప్లాంట్లోని మనకి PGA అనేది ఫస్ట్ ఫామ్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు రాను. సో ఈ వివరాల్లోకి వెళ్ళిపోతే యా, అండ్ వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే కొన్ని మొక్కల్లో, అన్ని మొక్కల్లోని C3 ప్రోడక్టే రాదు, కొన్ని వాటిలో C4 ప్రోడక్ట్ కూడా వస్తుంది అని తెలుసుకున్నారు. ఓకే, ఇది మనం తెలుసుకోవాలి. సో మనం ఇప్పుడు C3 పాత్వే, C4 పాత్వే అని 2 పాత్వేస్ గురించి తెలుసుకోబోతున్నాము. These 2 groups of plants show associative characters that will be discussed later. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చేసరికి C3 సైకిల్ గురించి మనము ఫస్ట్ మాట్లాడుకుంటాం. ఈ C3 ఏంటి, C4 ఏంటి, ఇదంతా ఏంటోలా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్. ఓకే, వినండి అంతే. ఫస్ట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ గాలి నుంచి వస్తుంది కదండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ లీఫ్లో మిసోఫిల్, లీఫ్ సెల్స్ ఏమంటున్నామండి, మిసోఫిల్ సెల్ అంటున్నాము. మిసోఫిల్ సెల్లో మనకి ఏముంది, క్లోరోప్లాస్ట్ ఉంది. మిసోఫిల్ సెల్లో మనకి ఏముంది, క్లోరోప్లాస్ట్ ఉంది. సరదాగా ఇలా వేసుకుందాము మిసోఫిల్ సెల్ని. ఓకే, ఇది గ్రీన్ సెల్, మిసోఫిల్ సెల్. ఇందులో మనకి క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. క్లోరోప్లాస్ట్ ఇలా ఉంది. ఓకే, క్లోరోప్లాస్ట్లో మనకి స్ట్రోమాలో జరుగుతుంది. లిక్విడ్ ఫేజ్ అంటే స్ట్రోమా కదా, లిక్విడ్ ఫేజ్ అంటే స్ట్రోమా కదా. ఇదంతా కూడా థైలకాయిడ్స్, మనకి లైట్ రియాక్షన్స్ అయిపోయాయి.
ఈ స్ట్రోమా ఏదైతే ఉందో ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయి కదా, స్ట్రోమా ఉంది కదా, స్ట్రోమాలో ఏమున్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి కదా. ఈ ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని మనము C3 సైకిల్ని చేసుకుంటున్నాం అన్నమాట. మనకి ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉంది, రైట్. ఈ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చేస్తుంది, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనము క్లోరోప్లాస్ట్లోకి వస్తుంది. ఇక్కడ వచ్చిన వెంటనే మనకి ఒక ప్రైమరీ యాక్సెప్టర్ అనేది ఉంది. అది ఎవరు ప్రైమరీ యాక్సెప్టరు? RUBP, రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనే ఒక యాక్సెప్టర్ ఉంది. అది ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని ఇన్వైట్ చేస్తుంది, రామ్మా అని ఇన్వైట్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. ఎలా ఫిక్స్ చేసుకుంటే, ఈ RUBP అనేది రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది ఒక 5 కార్బన్స్ ఉన్న కాంపౌండ్. 5 కార్బన్స్ ఉన్నాయి ఇందులో, ఈ స్ట్రక్చర్లో. ఈ 5 కార్బన్ కాంపౌండ్ వచ్చి ఒక కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనకి ఎన్ని కార్బన్స్ తయారవ్వాలండి? ఒక 5 కార్బన్ వచ్చి ఒక 1 కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటే మనకి ప్రోడక్ట్ ఏంటి రావాలి? ప్రోడక్ట్కి ఎన్ని కార్బన్స్ ఉండాలండి? ప్రోడక్ట్ షుడ్ హ్యావ్ హౌ మెనీ కార్బన్స్? 6 కార్బన్స్ ఉండాలి, అవునా కాదా? ఇక్కడే ప్రాబ్లం వచ్చిందండి. సైంటిస్ట్ అందరూ ఏంకి తెలిసిపోయింది, RUBP యాక్సెప్ట్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు గాలిలోంచి అంటే RUBP యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్స్క్యూజ్. అయితే ఈ RUBP కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటే 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. దానికోసం వెతుకుతున్నారు, ఎక్కడా దొరకలేదు. ఎందుకంటే ఈ RUBP కార్బన్ తీసుకొని నిజంగానే 6 కార్బన్ కాంపౌండే ఫామ్ చేస్తుందండి. ఫస్ట్ ఇది పాపం 6 కార్బన్ కాంపౌండే ఫామ్ చేస్తుంది, కానీ ఈ 6 కార్బన్ కాంపౌండ్ చాలా చాలా అన్స్టేబుల్ అన్నమాట. ఇది చాలా చాలా అన్స్టేబుల్ కాంపౌండ్. అంత అన్స్టేబుల్ అంటే వెంటనే అది విడిపోతుందండి. అది వెంటనే ఏం చేస్తుంది, ఈ 6 కార్బన్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అయిందో అది వెంటనే విడిపోతుంది. ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. సో ఇది ఏమని విడిపోతుంది, చక్కగా ఇది 2-3 కార్బన్ కాంపౌండ్స్ కింద విడిపోతుంది. 2-3 కార్బన్ కాంపౌండ్స్ కింద విడిపోతుంది అన్నమాట. విడిపోయి మనకేమొస్తుంది అక్కడ, చక్కగా 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేవి ఫామ్ అవుతున్నాయి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏం ఫామ్ అవుతున్నాయి, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇలా వేసుకుందాం, 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనే 2 మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒక 6 కార్బన్ కాంపౌండ్ 2 3 కార్బన్ కాంపౌండ్స్ కింద విడిపోయింది. 2 3 కార్బన్ కాంపౌండ్స్ కింద ఇది విడిపోయింది. PGAలో ఓన్లీ 3 కార్బన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇలాంటివి ఎన్ని ఫామ్ అయ్యాయి, 2 ఫామ్ అయ్యాయి, రైట్. ఇదే ఫస్ట్ స్టెప్ అండి. RUBP యాక్సెప్టింగ్ ద కార్బన్ డైఆక్సైడ్, ఫార్మింగ్ అ వెరీ అన్స్టేబుల్ కాంపౌండ్ అండ్ ఇమీడియట్లీ గెటింగ్ స్ప్లిట్ ఇంటూ 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 కార్బన్ కాంపౌండ్స్, దట్ ఈస్ 2-3 PGA ఫామ్ అయింది. ఇది ఫస్ట్ స్టెప్. దీన్నే కార్బన్ ఫిక్సేషన్ స్టెప్ అని మనం అంటున్నాము. దీన్నే మనం ఏమంటున్నాము, కార్బన్ ఫిక్సేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలీ క్రూషియల్ స్టెప్, కార్బన్ ఫిక్సేషన్ స్టెప్ అని అంటున్నాము. ఇందులో ఏమైనా కష్టం ఉందా? లేదు కదా. ఇప్పుడు 2 కార్బన్స్ ఈ 2 మాలిక్యూల్స్ నెక్స్ట్ ఏం జరగాలి అంటే, నెక్స్ట్ మనకి ఈ లైట్ రియాక్షన్లో వచ్చిన ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఉపయోగపడతాయండి. ఈ లైట్ రియాక్షన్లో వచ్చిన ప్రోడక్ట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, NADPH2 ఉంది కదా, NADPH2 ఉంది కదా. ఇది వచ్చి రెడ్యూసింగ్ పవర్, ఇది రెడ్యూస్ అయిపోయి ఇది మళ్ళీ ఆక్సిడైజ్ అయిపోతుంది, NADP+ ఫామ్ అయిపోతుంది, ఓకే. అదేవిధంగా మనకి ATP కూడా యాడ్ అవుతుంది. ATP will also be added here. ఇక్కడ పెట్టుకుందాం. ATP కూడా యాడ్ అవుతుంది. ATP కూడా యాడ్ అయ్యి మనకి ఇక్కడ ఈ ఫాస్ఫరస్ని దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ATP కాస్త విడిపోతుంది, ADP and PI కింద విడిపోతుంది. సరే విడిపోయింది.
విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, దానివల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, ప్రోడక్ట్ ఆల్డిహైడ్ ఫామ్ అయింది. యాసిడ్ కాస్త రెడ్యూస్ అయ్యి మనకి ఏం ఫామ్ అయిందండి, ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఓకే, 2 molecules ఆఫ్ 3 phosphoglycer aldehyde ఫామ్ అయింది. యాసిడ్ రెడ్యూస్ అయ్యి ఏం ఫామ్ అయిందండి, 2 molecules ఆఫ్ గ్లిజర్ ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఇది కూడా 3 కార్బన్ కాంపౌండే, ఇది కూడా 3 కార్బన్ కాంపౌండే. ఈ స్టెప్లో మనకి ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి H3PO4 కూడా రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, ఇట్లా అంటే మనకి లైట్ రియాక్షన్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఫామ్ అయ్యాయో అవి సెకండ్ స్టెప్లో యూటిలైజ్ అవుతున్నాయి. అవి ఎక్కడ యూటిలైజ్ అవుతున్నాయి, సెకండ్ స్టెప్లో యూటిలైజ్ అవుతున్నాయి. ఇక్కడ వాడుతున్నాం మనము వీటిని. ఓకే, రెడ్యూసింగ్ పవర్ని దీన్ని. సో ఈ స్టెప్ని మనం ఏమంటున్నామండి, ఈ స్టెప్ని మనము రిడక్షన్ అంటున్నాము. దిస్ ఇస్ స్టెప్ 2 కాల్డ్ యాజ్ రిడక్షన్. సో ఈ రిడక్షన్ అయిపోయిన తర్వాత మరి ఒక స్టెప్ ఏంటి, రిడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం జరగాలి, నెక్స్ట్ స్టెప్లో మనకి రీజనరేషన్ అని 3వ స్టెప్ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే 3వ స్టెప్ వేసేసుకుందాం. రీజనరేషన్ స్టెప్ 3. రీజనరేషన్, ఈ రీజనరేషన్కి మనకి 6 ATP మళ్ళీ అవసరం అవుతాయి. ఇక్కడ మళ్ళీ మనకి 6 ATP ATP అనేస్తున్నాం ఫస్ట్, తర్వాత లెక్క చూద్దాం. ATP ఉపయోగపడుతుంది ఇక్కడ. ఎప్పుడైతే మనకి ఇక్కడ రీజనరేషన్ జరిగిందో, ఏంటి రీజనరేట్ అయింది మనకి ఇక్కడ అంటే రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ రీజనరేట్ అయింది. ఇక్కడ ఏం రీజనరేట్ అయింది, రిబ్యులోస్ బిస్ఫాస్ఫేటే రీజనరేట్ అయ్యింది. ఇట్ రీజనరేటెడ్ RUBP. ఓకే, ఇట్ రీజనరేటెడ్ RUBP. ఈ ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉందో కార్బన్ ఫిక్సేషన్ రియాక్షన్ మనం చూసాము. కార్బన్ ఫిక్సేషన్కి ప్రైమరీ యాక్సెప్టర్ ఈజ్ RUBP. RUBP యాక్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక కీలకమైన ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ పేరే రుబిస్కో. ఆ ఎంజైమ్ పేరే రుబిస్కో. ఇక్కడ పెడుతున్నానండి, రుబిస్కో, RUBISCO. దీనికి మెగ్నీషియం అయాన్స్ కావాలి. దీనికి ఏం కావాలి, మెగ్నీషియం అయాన్స్ దీని యాక్టివిటీకి కావాలి. మనం ఎంజైమ్స్లో చదువుకున్నాం కదా, మెటల్ కోఫాక్టర్స్ అవసరం అవుతుంది రుబిస్కోకి, మెగ్నీషియం అయాన్. ఓకేనా, సో RUBP ఏదైతే ఉందో అది ప్రైమరీ యాక్సెప్టర్ అవుతుంది. కార్బాక్సిలేషన్ ఆర్ కార్బన్ ఫిక్సేషన్ రియాక్షన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. తీసుకొని అన్స్టేబుల్ ప్రోడక్ట్ ఫామ్ అయ్యి అది వెంటనే స్ప్లిట్ అయిపోయి ఒక యాసిడ్ మాలిక్యూల్ ఫామ్ అయింది. 2 molecules ఆఫ్ 3 phosphoglyceric acid ఫామ్ అయింది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నెక్స్ట్ స్టెప్లో లైట్ రియాక్షన్స్ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అసిమిలేటరీ పవర్ని తీసుకొని అది రెడ్యూస్ అయ్యి ఆల్డిహైడ్ ఫామ్ అయింది. ఇక్కడ దిస్ ఆల్డిహైడ్ ఈజ్ ద ఫస్ట్ షుగర్. ఇదే ఫస్ట్ షుగర్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ గ్లూకోజ్ కదా కావాలి. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది, రాలేదు. ఇప్పుడు మీకు చెప్తా నెక్స్ట్ థింగ్. సో ఇది కాల్విన్ సైకిల్ కదండి, ఇదేంటిది మొత్తం కాల్విన్ సైకిల్. ఈ కాల్విన్ సైకిల్లో ఇంత సైకిల్ జరిగితే ఎన్ని కార్బన్స్ ఫిక్స్ చేసాం మనము, ఒకటే ఫిక్స్ చేసాం. అంటే ఒక సైకిల్కి ఒక కార్బన్ ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము లెక్కలోకి వెళ్దాం. మనకి గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, గ్లూకోజ్లో 6 కార్బన్స్ ఉన్నాయి, అవునా కాదా? 6 కార్బన్స్ ఉన్నాయి. 1 కాల్విన్ సైకిల్, 1 కార్బన్ ఫిక్స్డ్ ఫర్ 1 సైకిల్. 1 కార్బన్ ఈజ్ ఫిక్స్డ్ పర్ సైకిల్, పర్ కాల్విన్ సైకిల్. అయితే మనకి ఒక గ్లూకోజ్ తయారవ్వాలంటే ఎన్ని సైకిల్స్ కావాలి, 1 గ్లూకోజ్ సింథసిస్కి మనకి ఎన్ని 6 సైకిల్స్ రావాలి, అవునా కాదా? 6 సైకిల్స్ జరిగితేనే కానీ మనకి రావు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 6 సైకిల్స్ జరుగుతున్నట్టు మనం ఊహించుకొని ఇక్కడ బొమ్మ వేద్దాము. 6 కార్బన్స్ ఉన్నాయి. 6 కార్బన్ డైఆక్సైడ్స్ని 6 RUBP తీసుకుంటున్నాయి 6 సైకిల్స్లో. ఓకే, 6 RUBPs తీసుకున్నప్పుడు ఎన్ని
ఒక RuBP is forming 2 phosphoglyceric acid molecules. ఓకేనా? ఒక RuBP 2 ఫామ్ చేస్తే 6 ఎన్ని ఫామ్ చేస్తే చెప్పండి. ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి. మొత్తం 36 కార్బన్స్ లోపలికి వెళ్తున్నాయి. 36 అంటే మనకి ఎన్ని వస్తాయి? 12 molecules of 3-phosphoglyceric acid. 12 molecules of 3-phosphoglyceric acid వచ్చాయి. అవునా? వచ్చాయి కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో ఎన్ని అవసరం అవుతున్నాయి? 12 NADPH2 12 ATP అవసరం అవుతాయి. 12 NADPH2 అండ్ 12 ATP అవసరం అవుతాయి. రైట్? సో దీంతో మనకి ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. ఇది ప్రైమరీ ఫిక్సేషన్ స్టెప్. ఇది ఇక్కడ రిడక్షన్లో మనకి ఎన్ని వస్తున్నాయి? 12 molecules ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని అంటున్నాం దీన్ని. ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని మనం దీన్ని అంటున్నాము. ఈ 12 molecules ఫామ్ అయ్యాయి కదా. మీరు కార్బన్స్ని కౌంట్ చేయండి, లోపలికి ఎన్ని కార్బన్స్ వెళ్తున్నాయో కౌంట్ చేయండి. మొత్తానికి మీరు ఇక్కడ చూస్తే మొత్తం 36 కార్బన్స్ ఎంట్రీ అయ్యిందండి. ఇక్కడ 6, ఇక్కడ 5 6s 36 కార్బన్స్ మొత్తం లోపలికి పోయినా ఇక్కడ 36 ఉన్నాయి. 12 3 కార్బన్ కాంపౌండ్స్ కాబట్టి ఇవన్నీ 3 కార్బన్ కాంపౌండ్సే కదా. ఇది 3 కార్బన్, ఇది కూడా 3 కార్బన్ అయిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి చూసేసరికి గ్లూకోజ్ మనకి ఎన్ని కావాలి? ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 36 కార్బన్స్ ఉన్నాయి కదా. మనకి 36 అవసరమా? ఇక్కడ అవసరం లేదు కదా, 6ఏ కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో నుంచి చక్కగా మనకి 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ మాత్రమే బయటకు వస్తాయి. 2 బయటకు వస్తే 1 2 3, ఇదొకటి మళ్ళీ ఇదొకటి, అంటే 6 కార్బన్స్. ఈ 6 కార్బన్స్ కలిసి మనకి ఒక గ్లూకోజ్ని వస్తాయి. 6 కార్బన్స్ కలిసి మనకి ఏమి ఇస్తాయి? కండెన్స్ అయ్యి కలుపుకొని ఒక గ్లూకోజ్ ఇస్తాయి. సరిపోయింది కదా, గ్లూకోజ్ ఫామ్ అయిపోయింది కదా. 6 కార్బన్ కాంపౌండ్, ఇవి 3 అయిపోయింది కదా. అంటే 12లోని 2 మాత్రమే ఉపయోగపడ్డాయి. మిగతా 10 ఏం చేస్తాము? వాటితో కూడా గ్లూకోజ్ చేసుకోవచ్చు కదా. అలా చేసుకుంటే మనకి నష్టం ఏంటి అంటే RuBP లేదు మన దగ్గర. ఒక్క కార్బన్కి మనం 5 కార్బన్స్ని వాడుతున్నాం. చాలా ఎక్స్పెన్సివ్. అంటే ₹1 రావడానికి మనం ₹50 పెడుతున్నట్టు అర్థం. మొక్కకు అట్లా కిట్టదు. అందుకని ఏం చేస్తుందంటే ఇందులో 6 cyclesలో 12 ఫామ్ అయితే 2తో మాత్రమే గ్లూకోజ్ చేసుకొని మిగతావి ఏవైతే ఉన్నాయో ఈ 10 ఉన్నాయి కదా, ఈ 10ని ఇది ఏం చేస్తుంది? 10 molecules ఆఫ్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఈ వీటిని తీసుకొని వీటికి ATPని జోడించి, అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చెప్పండి? 3 కార్బన్స్, అంటే 30 ఉన్నాయి. 30 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 30 కార్బన్స్తో మనము మళ్ళీ వీటికి ఇంకొక 6 ATP యాడ్ చేసి, మనకి ఇక్కడ ఎన్ని RuBP కావాలి? 6 RuBPs కావాలి కాబట్టి 6 ATPs యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి మనం దీన్ని RuBPని రీజనరేట్ చేసుకుంటాము. చూసారా మొక్క ఎంత తెలివిగా ప్లాన్ చేసుకుందాం. మళ్ళీ మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ RuBP ఫామ్ అయిపోయింది. రీజనరేషన్ ఆఫ్ RuBP, రీజనరేషన్ స్టెప్. ఇది రిడక్షన్, ఇది వచ్చేసరికి కార్బన్ ఫిక్సేషన్ ఆర్ కార్బాక్సిలేషన్. దీన్నే కార్బాక్సిలేషన్ అని అంటున్నాము. ఇప్పుడు అర్థమైందండి మొత్తం స్టోరీ. ఏం లేదు, కార్బన్ లెక్క అంతే. కార్బన్ లెక్క ఎన్ని కార్బన్, అవుట్ ఎన్ని కార్బన్, ఇంతే మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్టయితే టోటల్ ATP ఎన్ని అవసరమయ్యాయి? ఒక గ్లూకోజ్ సింథసిస్కి టోటల్ ATP ఎన్ని అవసరమయ్యాయి మీరు చెప్పండి? 12 NADPH2 అవసరమయ్యాయి, 12 ATP అవసరమయ్యాయి. అది కాకుండా మళ్ళీ ఇక్కడ 6 అవసరమైనాయి. అంటే రిడక్షన్ స్టెప్లో మనకి సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో అక్కడ మనకి టోటల్ 12 అవసరం అవుతున్నాయి. 12 ATP ఇన్ ద రిడక్షన్ స్టెప్ ప్లస్ 6 ATP మొత్తం కలుపుకొని టోటల్ 18 ATP అవసరం అవుతున్నాయి. ఒక గ్లూకోజ్ సింథసిస్కి 18 ATP అవసరం అవుతున్నాయి. కానీ NADPH2 చూసినట్టయితే మనకి 12 NADPH2 మాత్రమే అవసరం అవుతున్నాయి. అవునా కాదా? సో 18 ATP 12 NADPH2 అంటే ఎంతండి రేషియో? 3:2 రేషియోలో అవసరం అవుతున్నాయి. ద రేషియో ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ATP టు NADPH2 ఇస్ 3:2 అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకేనా, అర్థమైంది కదా? దీని మీద చిన్న న్యూమరికల్స్ లాంటివి కూడా ఇస్తాడనమాట. ఓకే, ఇప్పుడు చూడండి,
ఈ కార్బన్ లెక్క మీకు అర్థమైతే అంతా అర్థమైపోయినట్టే. యా, హూ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టర్? ప్రైమరీ యాక్సెప్టర్ ఎవరు? రుబిస్కో. ఇట్స్ అ 5 కార్బన్ కాంపౌండ్. కార్బన్ డైఆక్సైడ్ ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? స్టడీస్ ఏం చూపించాయి? రుబిస్కో, రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్. Ribulose bisphosphate is the carbon acceptor, primary acceptor of carbon dioxide, which is a 5 carbon compound, which is a 5 carbon compound. Okay, next. Calvin cycle lo mottam మనకి ఆర్యూబీపీ ఫస్ట్ ప్రైమరీ యాక్సెప్టర్ అని తెలిసిపోయిన తర్వాత మనకి ప్రాసెస్ అంతా ఈజీ అయిపోయింది. ఈ కాల్విన్ సైకిల్ డిస్క్రైబ్ చేయడానికి మనం కన్వీనియన్స్ కోసం 3 భాగాల కింద స్ప్లిట్ చేసుకున్నాం. కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్. కార్బాక్సిలేషన్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. దీని తర్వాత నెక్స్ట్ క్రూషియల్ స్టెప్ ఏంటి? రిడక్షన్. నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నమాట. రీజనరేషన్ కూడా అవసరమే, 3 స్టెప్స్ అవసరమే. అందులో మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ కింద వచ్చే అవకాశం ఉంది. కాల్విన్ సైకిల్ ఏదైతే ఉందో అన్ని మొక్కల్లోని జరుగుతుంది. 100% ప్రతి ప్లాంట్లోని ఈ కాల్విన్ సైకిల్ అనేది జరిగి తీరాలి, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? కాల్విన్ సైకిల్ ప్రొసీడ్స్ ఇన్ 3 steps. Carboxylation, during which carbon dioxide combines with the 5 carbon compound ribulose 1,5 bisphosphate, RUBP. Next, reduction. సో మనకి లైట్ రియాక్షన్ లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఫామ్ అయ్యాయో అవి ఏ స్టెప్ ఆఫ్ కాల్విన్ సైకిల్లో ఉపయోగపడుతున్నాయి? రిడక్షన్ లో ఉపయోగపడుతున్నాయి. ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. రీజనరేషన్ స్టెప్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టెన్స్ ఏం లేదు, కానీ ఆర్యూబీపీ ఏదైతే ఉందో అది రీజనరేట్ అవుతుంది. ఆర్యూబీపీ ఈజ్ రీజనరేటెడ్ బ్యాక్. ఓకే, ఇవి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్, ఫస్ట్ ఫార్మ్డ్ షుగర్ ఏంటి? ట్రయోస్ ఫాస్ఫేట్ అని ఇచ్చాడండి ఇక్కడ. ఫస్ట్ ఫార్మ్డ్ షుగర్ ఏంటి? 3-phosphoglyceraldehyde, which is a 3 carbon compound. This is the first sugar in photosynthesis. అయితే ఇది 3 కార్బన్ కాబట్టి ఓకే, సో 2-phosphoglyceraldehyde molecules will form 1 glucose. ఓకే, అలాగే 2 glucose molecules will form 1 sucrose molecule. ఓకే, అట్లనే ఒక చైన్ ఆఫ్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ విల్ మేక్ అ స్టార్చ్. ఇక్కడ 3 షుగర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. మనకి కాల్విన్ సైకిల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫార్మ్డ్ ప్రోడక్ట్ ఏంటంటే 3 కార్బన్ కాంపౌండ్ కదా. దీన్ని C3 సైకిల్ అని ఎందుకు అంటున్నాము? ఇప్పుడు కాల్విన్ సైకిల్ ని C3 సైకిల్ అని ఎందుకు అంటున్నాము? బికాస్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం C3 సైకిల్ అని అంటున్నాము. ఓకేనా? దీనికి కావాల్సిన ఏంటది? ఇక్కడ మనకి ఫస్ట్ షుగర్ ఏంటి ఫామ్ అవుతుంది? ఫస్ట్ షుగర్ ఫార్మ్డ్ ఈజ్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది ఫస్ట్ షుగర్, 3 కార్బన్ కాంపౌండ్. ఇక్కడ మీకు 3 షుగర్స్ గురించి చెప్పాను. నేను 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3-PGAL కలిస్తే మనకు వచ్చేది ఒక గ్లూకోజు. అలాగే 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ 1,4 గ్లైకోసిడిక్ బాండ్లో లింక్ అయితే విల్ ఫార్మ్ 1 సుక్రోజ్ అంటే టేబుల్ షుగర్. అలా కాకుండా మనకి పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్, పాలిమర్ అంటే 10, 20, 100 పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ అయితే మనకి వచ్చేదేంటి? స్టార్చ్. ఓకే, ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 అంశాలు. ఒకటి,
Phosphoglyceraldehyde is the first sugar formed in C3 cycle. Glucose is the actual sugar that is synthesized using it. Tarvata sucrose anedi transport sugar. Transport lo manaki sucrose kinda eltadi, glucose kinda elladu endukante sucrose non reducing sugar kabatti. Starch anedi storage sugar. దీని గురించి మనము ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ లో కూడా చెప్పుకున్నాము, మీకు గుర్తుందో లేదో. ఓకే, అయితే ఈ కాల్విన్ సైకిల్ జరిగినప్పుడు మనకి ఇన్నెన్ని 1 కార్బన్ డైఆక్సైడ్ కి 1 RuBp ఉండాలి. ఓకే, సో 1 కార్బన్ డైఆక్సైడ్ కి 2 ATP ఉండాలి, 3 ATP ఉండాలి, 1 NADPH2 ఉండాలి. 3 ATP ఉండాలి, 2 NADPH2 ఉండాలి. ఇదే కదా లెక్క. ఒక కార్బన్ డైఆక్సైడ్ కి ఒక ప్రైమరీ యాక్సెప్టర్ ఈజ్ RuBp ఈజ్ రిక్వైర్డ్, 3 ATP ఆర్ రిక్వైర్డ్ అండ్ 2 NADPH2 ఆర్ రిక్వైర్డ్. ఇలాంటప్పుడు 1 గ్లూకోజ్ మాలిక్యూల్ కి, సో ఇది ఏంటి 1 కాల్విన్ సైకిల్ కి, 1 కాల్విన్ సైకిల్ కి ఇది లెక్క. ఇలా అయినప్పుడు 1 గ్లూకోజ్ మాలిక్యూల్ సింథసిస్ కి మనకి ఎన్ని సైకిల్స్ జరగాలి? 6 సైకిల్స్ జరగాలి. 6 సైకిల్స్ ఆఫ్ C3 పాత్వే జరగాలి. ఓకే, 6 సైకిల్స్ లో మనకి 6 కార్బన్ డైఆక్సైడ్స్ ఉన్నాయి. 6 కార్బన్ డైఆక్సైడ్స్ అంటే 6 RuBps యూటిలైజ్ అవుతాయి మనకి ఇక్కడ. అదే కాకుండా ఎన్ని మొత్తం 18 ATP అవసరం అవుతున్నాయి, 12 NADPH2 అవసరం అవుతున్నాయి, అవునా కాదా? అయితే బయటకు వచ్చేది ఏంటి? బయటికి ఏమొస్తున్నాయి? 18 ADP ప్లస్ PI, రైట్? అది కాకుండా మనకి NADP యూటిలైజ్ అయిపోతుందండి, 12 NADP ప్లస్ బయటకు వస్తున్నాయి. కరెక్టేనా? 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 6 సైకిల్స్ ఆఫ్ కాల్విన్ సైకిల్ జరగాలి. 6 కార్బన్ డైఆక్సైడ్స్ ఇన్, 18 ATPs ఇన్, 12 NADPH2s ఇన్, 6 RuBps ఆర్ యూటిలైజ్డ్, 18 ADP PI ఆర్ కమింగ్ అవుట్ అండ్ 12 NADP ప్లస్ ఆర్ కమింగ్ అవుట్. అదే సుక్రోజ్ కి మీరు క్యాలిక్యులేట్ చేయండి, లేదా 10 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వాలంటే ఎంత అవసరం అవుతాయి? ఇలాంటివే మీకు అడుగుతూ ఉంటారనమాట. యా, సో ఇవన్నీ మనం చెప్పేసుకున్నామండి. కార్బాక్సిలేషన్, ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ స్టేబుల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ కార్బాక్సిలేషన్. ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ స్టేబుల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ కార్బాక్సిలేషన్. నెక్స్ట్, కార్బాక్సిలేషన్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఇన్ కాల్విన్ సైకిల్. CO2 ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో CO2 యూటిలైజ్ అవుతుంది. ఓకే, ప్రైమరీ యాక్సెప్టర్ RuBp అవుతుంది. So the enzyme that is used is RuBp carboxylase, and the first product formed is 3-phosphoglyceric acid. Okay, since the enzyme has oxygenation activity, its name is Rubisco. Rubisco ni Rubisco అని ఎందుకు అంటాము? రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ అని ఎందుకు అంటామో మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే రిడక్షన్. రిడక్షన్ లో మనకి ఏమవుతుంది? ఈ ఒక సిరీస్ ఆఫ్ రియాక్షన్స్, అంటే రిడక్షన్ లో మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ లో యూటిలైజేషన్ ఆఫ్ ATP, రెండో స్టెప్ లో మనకి NADPH2 జరుగుతాయి. ఓకే, ఫస్ట్ ఫాస్ఫోరిలేషన్, తర్వాత రిడక్షన్ జరుగుతుంది. తర్వాత 6 మాలిక్యూల్స్ ఫిక్స్ చేయాలి. 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ చేయాలి అంటే మనకి 6 టర్న్స్ ఆఫ్ సైకిల్ జరగాలి అని చెప్తున్నారు, అవునా కాదా? కరెక్టే కదా? ఇది ఒక సైక్లిక్ పాత్వే. సైక్లిక్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే ఎండ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఎంత RuBp వాడుతున్నామో ఆ RuBp అంతా మనము తిరిగి తెచ్చేసుకోవాలి. రీజనరేషన్ ఆఫ్ RuBp ఈస్ క్రూషియల్ టు మెయింటైన్ ద సైకిల్. అందుకని రీజనరేషన్ కి ఒక RuBp రీజనరేట్ చేయాలంటే ఒక ATP అవసరం అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టు రీజనరేట్ 1 RuBp we need how many ATP? 1 ATP ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యా. సో ఫర్ ఎవ్రీ కార్బన్ డైఆక్సైడ్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సైకిల్, ప్రతి ఒక్క కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఎంటర్ అవుతుంది కదా, ఎంటర్ అయిన ప్రతిసారి మనకి
3 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ అవసరం అవుతుంది, 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADPH అవసరం అవుతున్నాయి. సో మీరు ఇక్కడ రేషియోని గమనించినట్టయితే ఈక్వల్గా లేదు ఏటీపీ NADP రేషియో. 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ అయితే 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADPH2 ఉపయోగపడుతున్నాయి. సో సైంటిస్ట్ ఏమని ఎస్టిమేట్ చేశారంటే ఈ ఎక్స్ట్రా 1 అంటే ఇక్కడ 2 కాకుండా ఈ 2 అయితే ఈక్వల్ కదా, ఈ ఎక్స్ట్రా 1 ఏటీపీ ఏదైతే ఉందో దీన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ నుంచి మనకు తెస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1 గ్లూకోజ్ కావాలంటే మనకి ఎన్ని టర్న్స్ ఆఫ్ సైకిల్ కావాలి? 1 గ్లూకోజ్ కావాలంటే మనకి 6 టర్న్స్ ఆఫ్ కాల్విన్ సైకిల్ అవసరం అవుతుంది. రైట్. ఇన్నండి 6 కార్బన్ డైఆక్సైడ్ 18 ఏటీపీ, 6 కార్బన్ డైఆక్సైడ్ 18 ఏటీపీ అండ్ 12 NADPH2. అవుట్ ఎన్ని? ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ వస్తుంది, 18 ADP వస్తున్నాయి, 12 NADPH వస్తున్నాయి. రైట్. యా, ఇదేనండి మొత్తం కాల్విన్ సైకిల్ స్టోరీ అంతా. ఓకే. సో టుడే మనం ఏమేమి కవర్ చేసాము? కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ కవర్ చేసాము, 2 నోబెల్ ప్రైజ్ విన్నింగ్ వర్క్స్ కవర్ చేసాము. కెమీ ఆస్మోసిస్ బై పీటర్ మిచెల్, ఒకటి C3 సైకిల్ బై మెల్విన్ కాల్విన్, పీటర్ మిచెల్ కవర్ చేసాము. ఓకే. రేపటి క్లాస్లో మనము C4 పాత్వే గురించి చూద్దాము. మీరు ఈలోగా ఏం చేస్తారంటే C3 సైకిల్ గురించి ఒకసారి చక్కగా చదివి చేత్తో ఆ సైకిల్ అంతటిని ప్రాక్టీస్ చేయండి. కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్. అవునా? కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి కార్బన్ ఫిక్సేషన్లో మనకి యాసిడ్ వస్తుంది, యాసిడ్ రెడ్యూస్ అయిన తర్వాత ఆల్డిహైడ్ వస్తుంది, యాసిడ్ నుంచి మనకి ఏమొస్తుంది? ఆల్డిహైడ్ వస్తుంది. ఇది బేసిక్ కెమిస్ట్రీ అండి రిడక్షన్లో జరిగేది. అవునా? సరే. సో నెక్స్ట్ క్లాస్లో నేను వస్తూనే గబగబా C3 మీద బోల్డ్ అని క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం C4 పాత్వే గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. బాయ్. యా.